అందరికీ శనార్థులు బాగున్నారా? చంద్రబాబు పోయి ఎక్కడనో గుట్టలలో పుట్టలా లీలవాడదు అనుకుంటున్నారులే. గుట్టలు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నా. ఇంటి మీద మనసు వచ్చింది నాకు. మరి ఏం చెయ్యాలి? మనసు అంతా ఇల్లే 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 అని అన్నది. డబుల్ బెడ్రూమ్ రాకపాయే. ఇగో ఏదో ఒక ఇల్లు అన్న కట్టుకుందాం, నాకున్న పైసలతోటి తక్కువ పైసలతోటి ఇల్లు ఎట్లా అవుతుంది ఏం కథ అంటని అరుచుకుంటుంటే మొన్న ఒక ఇల్లు చూసి వచ్చిన. ఈరోజు ఒక ఇల్లు చూడడానికి వచ్చిన, నడువుండి చూపిస్తా మీకు. గిట్లా బాగానే దూరం ఉన్నది, కడతాల దాకా వచ్చిన. కడతాల కాడ ఆడ పిరమిడ్ సెంటర్ ఉంటుంది కదా, దాకా వచ్చిన. పిరమిడ్ సెంటర్ దాటి జర లోపలికి వస్తే ఇగో ఈ ఇల్లు ఉన్నది. చూస్తే అయితే ముద్దుగానే కొడుతున్నది. బంగుల మీద బంగులు ఉన్నది. ఎట్లా కట్టినరో ఏం కథనో, రాళ్ళతోటి కట్టినరంట, తక్కువ ఖర్చుతోటి కట్టినరంట. డాక్టర్ నక్కా సాయిభాస్కర్ రెడ్డి సార్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ సారు ఆ ఇల్లు కట్టిండంట. సార్ని పట్టుకొని సార్ని దండం పెడతా, నాకు ఇట్లా తక్కల ఎటట్టు ఇట్లా అవుతుంది ఏం కథ అని అరుచుకుంటా. మీకు ఇట్లా అందరికి చెప్తాను. నా లెక్క పేదలు ఎవరన్నా ఉంటే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే నడవండి, ఇక పోయి చూసి వస్తామండి. బాగానే దూరం వచ్చిన. గుట్టలు పుట్టలు కొండలు కోనలు అనుకుంటా ఇగో గుట్టలకి ఎంచిపోతా ఉన్నా. గుట్టలు పుట్టలు అంటుంటారు కానీ ఇట్లా చెట్లలకు చేమలకి వస్తే ప్రాణానికి మంచిగా హాయిమంటది. నిమ్మలంగా ఇగో ఇట్లా గడ్డి గిడ్డి కనబడ్డదా అంటే ఆడనే కూసబుద్ధి అవుతుంది నాకు. ఇక చెట్లు గిట్లు ఉన్నాయా అంటే ఏ చెట్టు గిట్లా ఉత్తగా పోయే చెట్టు ఉండదు. ఒక చెట్టుకి మందు ఉంటే ఇంకొక చెట్టుకు పాండు ఉంటుంది, ఇంకో చెట్టుకు పువ్వు ఉంటుంది. ఏదో ఒకటి చెట్టు అనేది మనకి ఏమి ఇవ్వకుండా ఉండనే ఉండదు. అసలు మంచి మంచి చెట్లల్లా చీమలల్లా కొండలల్లా గుట్టలల్లా ఓ గుట్ట మీద ముద్దుగా ఓ రాయి మీద ఇల్లు కట్టిండంట సార్. అంటే పోయి చూసి వస్తామంటని వచ్చిన. ఇల్లు ఎట్లుందో అని పానమంతా ఒకటే గాయ గాయ అవుతుంది నాకు. ఇల్లు చూసిందాక పిసపిసలు వేసినట్టే ఉందని దెబ్బ దెబ్బ పొద్దుగా లేచి మాగొచ్చిన. వస్తీగో ఇందాక వచ్చేసిన. యువతల బందికేంచి ఇల్లు కనిపిస్తుంది, లోపలికేంచి చూద్దామండి. రాయి మీదనే కూర్చున్నాడు సార్. నమస్తే, బాగున్నారా? నమస్తే మేడం. సారు సాయిభాస్కర్ రెడ్డి సార్ అంటే మీరే కదా? నేనే. రాయి మీదనే కూర్చున్నావు, రాళ్ళ మీద కడతామంటే ఓ ఏమో నక్కర పండ్లు పట్టుకొని కూర్చున్నావు సారు. మీకోసమే తెలుసా సార్ మీకు? ఇది ఏం లేదు, ఇట్లా పెట్టి డైరెక్ట్ లోపల గుజ్జు వస్తుంది కదా, గుజ్జే తినాలి. తోలు తింటే మనకు చేదు ఉంటుంది. సో ఇది చాలా బాగుంటాయి. ఎన్ని పైసలు పెట్టినా దొరికాయి హైదరాబాద్ లో కూడా. ఇది సీజనల్ గా వర్షాలు పడంగానే వస్తాయి. చాలా బాగుంటాయి. పండు అంటారు, పుల పుల ఉంటుంది, చాలా కమ్మగా ఉంటది. ఇది ఎవరు అమ్మరు, ఇవి గుట్టలలోనే దొరుకుతాయి కానీ బయట దొరికేటి కాదు. పుల్ల పుల్ల తీయ తీయగా తోలు పట్టి వస్తే పండు బయటకు వస్తుంది. తినేసి తోలు పడేసేయాలి. పుసుకుని అది తినేరు, చేదు ఉంటుంది, చిటాన చేదు. సార్ ఒక ఇల్లు కట్టిండ్రంట, రాళ్ళ మీద కట్టిండ్రంట, తక్కువ పైసలంట. మా సట్టోళ్ళ కోసం నాకు చూపిస్తావా ఈరోజు? ఇది ఇల్లు అంటే ప్రకృతిలో ఉన్నప్పుడు అదే పెద్ద ఇల్లు. ఇంటికి తర్వాత మన ప్రకృతికి ఏదైతే కనెక్ట్ అవుతామో ఆ రెండు కూడా ఇక్కడ ఉన్న ఇల్లు అన్నట్టు ఇది. ఎందుకంటే చాలా మంది ఇంట్లో కోగానే అన్ని మర్చిపోతారు. ఉల్టా ప్రపంచం ఉందనేది కూడా పోతుంది. ఇక్కడ అట్లా కాదు, ప్రపంచంలోనే మనం ఉన్న ఫీలింగ్ వస్తుంది. అది ఇల్లు ఇక్కడ. అయితే సార్ తక్కువ ఖర్చుతో అయిందంట. ప్రపంచంలో ఉన్నట్టయినా మానే, చెట్ల కింద ఉన్నట్టయినా మానే, కానీ నాకు ఒక ఇల్లు కావాలి. నా పానమంత ఇల్లు మీదనే పడ్డది. ఇక డబుల్ బెడ్రూమ్ వద్దా? రాకపాయ కదా సార్, అది రాకపాయ. డబల్ ఏది డిప్లెక్స్ ఇల్లు, కింద మీద రెండు ఉన్నాయి మీకు. కింద ఉండొచ్చు, మీద ఉండొచ్చు. వంట కూడా ఏడన్నా చేసుకోవచ్చు. 100 మంది చుట్టాలు వచ్చినా ఉంచుకోవచ్చు. అంత పెద్దగా ఉంటుందా సార్ ఇల్లు? ఇల్లు అంటే మనకు ఇక్కడ చుట్టుముట్టు ఉన్న పర్యావరణము, మామిడి చెట్లు ఉండే దాని కింద ఉండొచ్చు, వరండాలు ఉండే అండ్లు ఉండొచ్చు, బాల్కనీలు ఉండే అండ్లు ఉండొచ్చు. అంటే ఉండడానికి మనిషికి ఇంట్లో అంటే ఒక మంచం వేసి మంచం మీద ఉండబెడితేనే మనిషి కాదు కదా. పోదాం రండి. ఓఎమ్మిడికి రాగానే చిన్న చెట్లు గిట్లు కనబడతలేవమ్మా. చిన్నప్పుడు సారు గడ్డి చామంతి ఇగో వీటిని స్కూల్కి పోయేటప్పుడు తాత 1 రూపాయి ఇవ్వవా, లేకుంటే నీ తలకాయ పుట్టుక్క అంటుంటే. తాత 1 రూపాయి ఇవ్వాలి, లేకుంటే నీ తలకాయ పుట్టుక్క అంటే ఎగిరిపోతుండే.
అట్లాంటి ఆటలన్నీ తెలుస్తుండే. ఇప్పటి పూరలకి ఏం తెలియదు సార్, తాత గాయపాకు తెలియదు. అంటారు. గాయపాకు బోర్డుకు రాసి దంచి అందులో బొగ్గేసి దంచి బోర్డుకు రాసి ఓ రుద్దుతుంటే 15 ఆగస్టు వస్తే 26 జనవరి వస్తే అట్లా చేద్దాం. ఇప్పటి పూరలకి ఏమీ ఎరకలేదు. మార్కర్ తోటి రాస్తున్నారు తెల్ల బోర్డు మీద మా స్కూల్లో, పూరల స్కూల్లో పోయి చూస్తే నల్లదాని మీద తెల్లది రాసేది పోయి తెల్లదాని మీద కలర్లు రాస్తారు. సార్ ఇట్లకెంచి పోవాలి నా ఇంట్లో. ఓ మంచిగా ఉన్నది సారు, బయటకెంచి చూస్తేనే. గింత ఎత్తు మీదకి పోయింది సార్ ఇల్లు. ఇది ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు కొంచెం గాలి తర్వాత వాతావరణాన్ని కనెక్ట్ కానీకే, అట్లనే చూడడానికి కూడా ఈడు ఉన్నది ఎందుకు మనము మొత్తం ప్రకృతిని చూడాలి కదా. అంటే ఇక్కడ ఉన్న అడవి కానీ గుట్టలు కానీ అన్నీ కనబడాలి. తర్వాత మీదికి పోతే కొంచెం సెక్యూరిటీ అంటాం మనం, అది కూడా పెరుగుతుంది. రెండోది ఎప్పుడైనా ఇల్లు మనకంటే పెద్దగా అనిపించాలి, అంటే మనకు ఆస్పిరేషన్ అనిపించాలి. ఒక మనిషికి కూడా తన ఇల్లు అనేది ఒక గూడు కదా. ఒక పిట్ట కూడా ఒక గూడు కట్టుకుంటే ఒక లెవెల్లో కట్టుకుంటుంది. కోతైనా మీద ఉంటుంది, నెమళ్ళు కూడా మీదనే ఉంటాయి, కోతులు కూడా గుట్ట మీదనే ఉంటాయి. ఇప్పుడు మనం గిట్ల మీదకే ఉండాలన్నమాట. అవును, కిందికి ఉంటే కిందికి పోయినట్టు ఉంటుంది జీవితం కూడా. ఓ ఏమనే మీదికే ఎక్కాలి. మీదికంటే మనకు శుద్ధి అని అంటాం కదా, ఈ శాంక్టిటీ అని అంటాము లేదా శానిటేషన్ అంటాము, అవి మంచి గాలి అంటాము, ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నట్టు. మీదికి పోయిన కొద్దీ మీదికి ఎత్తు మీదకి పోయిన కొద్దీ పెరుగుతాయి. ప్యూర్ అంటారు కదా, ప్యూర్ అంటే అవంతా పెరుగుతుంది. కానీ సారు ఇదేమన్నా ఫామ్ హౌస్ ఏమడది మీది? ఫామ్ హౌస్ అస్సలు కాదు, ఇది నేను ఉండడానికి కట్టుకుని ఇల్లు. ఫామ్ హౌస్లు అంటే చాలా ఘోరంగా ఉంటాయి. ఇవాళ రేపు పొలిటీషియన్లు కట్టుకునేవి ఉన్నాయి కదా. ఫామ్ హౌస్ అంటే దాని మీనింగే చేంజ్ అవుతుంది, వాళ్ళు చేసే పనులాడు ఏందనేది. ఇది అట్లా ఉంటుంది కాదు, నలుగురికి స్ఫూర్తిగా ఉండనీకే నేను ఉండనీకే కట్టుకున్న ఒక గూడు, చిన్న గూడు అంతే. మంచిగా ఉన్నది సార్, మెట్లెక్కి పోకడా. సారు అన్నిటికన్నా ముందు ఒక ముచ్చట మాట్లాడాలి. ఏంటంటే మీరు జాగా అంటే ఇల్లు, ఇప్పుడు ఇళ్ళల్లో అన్ని ఇళ్ళ నడమ కట్టుకోనికే మనకు జాగలు ఉంటాయి. ఇప్పుడు ఊళ్ళో ఉన్నాం మేము, మాకు ఇట్లా అంటే ఊరవతలకు వచ్చి కట్టుకోనికే జాగ లేదు, కానీ పొలం ఉంటుంది ఊరవతల. అంటే ఇప్పుడు గిట్ల గిట్ల ఊరు బయటకు వచ్చి జాగ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు అందరు కూడా సందులలో బొందులలో ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారు. ఊర్లలో కూడా మస్తు పొలం ఉంటుంది, అడగట్టరు. అలా మంచి పోనీకి కూడా కష్టంగా ఉంటుంది. ఒక కారు వచ్చిన పోలేని పరిస్థితి ఉంటుంది. నలుగురు చూడాలని అదే సందులో కట్టుకుంటారు. ఇవాళ రేపు తమాష ఏంటంటే మంది కోసము మనిషి చేస్తుండు. నేనేంది అని చెప్పానికే, నువ్వేంది అనే దానికంటే కూడా నీకు అక్కడ ఉంటే సౌలత్ అంటాం కదా మనం, అన్ని రకాలుగా అది అనిపించాలి కదా. మనం పోతుంటేనే కష్టంగా పోతాం, ఆరన్లు కొట్టుకుంటా, రోడ్లు నాలాలు, అందులోకి వచ్చే నీళ్లు గత్తర్ లెక్కనే ఉంటాయి ఇవాళ రేపు ఇండ్లు అంటే. ఇట్లా ప్రశాంతంగా ఉన్నది సారు. సారు గిడ బయట ఒకటి కనబడే నాకు, నా పానానికి నా కళ్ళు ఏమన్నా ఇట్లనే చూస్తుంటాయి. ఇగో మొత్తం ఒక రాయి ఉన్నది ఇక్కడ, ఈ రాయి మీద, ఇప్పుడు రాయి మీద ఉన్నదా సార్ ఇల్లు? రాయి మీదనే ఉందా, పెద్దగా లేదు ఈ రాయి, డైరెక్ట్ రాయి మీదనే కట్టినాం కాబట్టి పునాది ఏం లేదు దీనికి. అట్లా మనకు ఆ పైసలు కూడా మిగిలినాయి, 25-30% మిగిలినట్టు. పునాది లేకపోతే మళ్ళా గట్టిగా ఉంటుందా ఇల్లు? రాయే పెద్ద పునాది, ఇది ఎంత కిందికి ఉన్నది, ఇంతకంటే ఎక్కువ దౌతామా ఏంది మనం? ప్రకృతి మిలియన్స్ ఇయర్స్ అంటాం మనం, లక్షల కోట్ల ఏళ్ళ నుంచి ఉన్న రాయి అది. దాన్ని ఎవరు కదిలియలేదు, మన ఇల్లు కదిలిస్తుంది. మొత్తం ఇంటి చుట్టుముట్టు రాయే ఉన్నదా పెద్దది? రాళ్ళు అన్నట్టు ఇది 1, 2, 3, 4, 5 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మీదనే మనము సౌలత్ చేసుకొని కట్టినది అన్నట్టు. చిన్న పెద్దగా లేదు ఈ రాయి, అదే రాయి మీదనే ఉన్నది. ఏమన్నది మరి ఇటు ఎందుకు చీడీలు పెట్టిండ్రు సారు? చీడీలు మన ఈ కిచెన్ ఉంది కదా, వంట రూమ్ కొని కానీ సీడీలు ఇట్లా పెట్టి. ఇప్పుడు ఇంట్లో వంట రూమ్ ఉండదా? ఉండదు. మొదలు వంట రూమ్ చూద్దాం, ఆడవిళ్ళకి వంట రూమే కావాలి. రండి సార్, తాళం తీసుకుందాం. సార్ కిషన్ బందుకు పోయిండు. ఓ ఏమోనే ఎంత పెద్దగా ఉన్నదేమో, పెద్ద గుండు మీద కట్టిన ఇల్లు ఇది. నిమ్మలంగా సాయంత్రం పూట వచ్చి షాయి పెట్టుకొని ఈ చిడుల మీద కూర్చొని ఇడిలవాడి చెట్లను చూసుకుంటా, చీమలను చూసుకుంటా, నిమ్మలంగా షాయి తాకుంటే అందులో 2 బిస్కెట్లు అద్దుకొని తింటే, లేకుంటే మిలిగిపోయిన 2 పూరీలో చపాతో రొట్టెనో ఏదో ఒకటి ముంచుకొని తింటుంటే మంచిగా ఉంటుంది. కిచెన్ ఉన్నదంట, కిచెన్లో కూదాం పండి. కిచెన్ ఎట్లున్నదో ఏం కథను. ఏమో చూడుండి అమ్మ, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, బాగానే పెద్దగా ఉన్నాయి. రాళ్ళ మీద కట్టిండ్రు. సారు కిచెన్ ఇదేనా? ఇదే కిచెన్.
ఆగో రౌండ్ ఉన్నది సారు కిచెను. సారు ఈడ పొయ్యి కింద పెట్టిండ్రు మరా? పొయ్యి కింద ఉంటేనే మంచిది. ఎక్కువ మటుకు ఆడవిల్లలు వండేది ఉంటే కింద ఉండాలి. మగవాళ్ళు వండేది ఉంటే దాబాలు లెక్క నిలబడి ఇట్లిట్లు వండుతారు. ఎందుకంటే శరీరం పరంగా ఆడవిల్లలు ఎప్పుడు కూడా కింద కూర్చుంటే కరెక్ట్ అన్నట్టు. పొందో కూర్చొని ఉండడమే కరెక్ట్. అట్లనే గాలి ఆడాలని మనం వెంటిలేటర్ కూడా కిందికి పెట్టినాం. ఎందుకంటే ఆడవిల్లలు కింద కూర్చొని వండితే జనరల్గా అలా గాలి కానీ బయట ఏందనేది తెలియదు. సో అందుకని ఈ లెవెల్లో కూడా మనము కిటికీలు ఉన్నాయి అన్నట్టు అట్లా. తర్వాత వెంటిలేషన్ ఎక్కువ ఉన్నది. మీరు ఎట్లా చూసినా కానీ అక్కడ 2 విండోలు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, గాలి మొత్తం ఆడుతుంది. ఎప్పుడు కూడా ఒంటిళ్ళు అనే దాంట్లో గాలి మంచిగా ఆడాలి. ఇంకొక మాట ఏంటంటే మెయిన్ రూమ్కి కిచెన్కి సపరేట్ ఉండాలి. ఏమవుతుందంటే ఈ వాసనల కళ్ళకి వచ్చి తినబుద్ధి కానివాడు కూడా లేచి తింటుంటాడు తనన్న. ఒక్కోసారి ఏంటంటే ఇళ్ళల్లో ఒక అలవాటు అయిపోయింది, మధ్యరాత్రి లేచి కూడా స్విచ్ తీయాలి, పోయి తినాలి. మామూలుగా తినేది ఒక యాలపాల అని ఉంటుంది మనిషికి. అందుకే తిని ఇంకోటి మాట్లాడుకుంటా తినాలి. టీవీలు చూసుకుంటా పోయి ఆ పెద్ద టీవీలు పెట్టుకొని ఆనే కూర్చోటరు. అట్లా కాదని ఇక్కడ వండుకున్న ఈ బండ మీద కూర్చొని ఇక్కడనే ముచ్చడి చెప్పుకుంటా తిని కావాలంటే ఇంత మంట పెట్టుకొని ఆడ 2 రాళ్ళ మధ్యన చుట్టుముట్టు కూర్చొని తిని ఓసారి ప్లేట్ ఇక్కడ పెట్టినామంటే లీవింగ్ రూమ్ అంటాం. లీవింగ్ అంటే అది వేరే రూమ్. దీనికి దానికి సంబంధాలు ఉండొద్దు. వెనకటి నుంచి కూడా వంట కానీ బాత్రూమ్లు కానీ బయటనే ఉన్నాయి. ఈ కొత్త వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళంతా 2 కలిపేసారు. ఇప్పుడు మాత కూడా మా ఊళ్ళకి ఇట్లా అవతలకు ఉంటుండే, గేట్ మూల మీద ఆడ బాత్రూమ్ ఉంటే ఈడ ఇల్లు ఉంటుండే, అటు బందుకు పొయ్యి ఉంటుండే. పొయ్యిళ్ళు బయటకే ఉంటుండే. పొయ్యిళ్ళకి ఇట్లా జర బుతమంత రేకులు ఉండే, అవతల బందుకు అంతా కూలనే ఉంటుండే. గాలి మంచిగా పెడుతుంటే మంచిగా ఇగో అన్నం గిన్న అన్ని వండుకొని వేడివేడిగా తొక్కు నూరుకొని వచ్చి కూర్చొని ఇక్కడ బండల మీద కూర్చొని ఇంత బుక్కడి తినేసిపోతే ఇక మళ్ళీ వంట రూమ్ తోటి పని లేకుండా ఏం లేకుండా నిమ్మలంగా ఉంది సార్. ఈ వంట రూము గిట్ల గుండ్రంగా కట్టి మళ్ళీ గిట్టు అడ్డం గిదంతా ఈ బండంతా ఏం పెట్టిండ్రు సారు? ఇది రాయి. తర్వాత ఇది మామూలుగా ఇది ఎట్లా చేసినామంటే మిగిలిపోయినవి ఉంటాయి కదా మనకు రాయి రప్ప. సో దాంతో మొత్తం కలిపి ఇంట్లో కొంచెం మట్టి, ఎర్రమట్టి, లోకల్ మట్టి, కొంచెం సిమెంటు వేసి కంకర్ గింకర్ అన్ని ముక్కలు ఉంటాయి కదా వేసి 2 పలకలు పెట్టి చెక్కయి పెట్టి లోపటేసి గుద్దడం అయింది అంతే. 1 రోజులో తయారవుతుంది. ఈ గోడ రాయి కంటే గట్టిగా ఉంటుంది, అంటే చెప్పనీకే గట్టిగా ఉంటుంది. ఈ రాళ్ళు మొత్తం ఇంటికంతా ఇవే రాళ్ళు పెట్టినావు సారు? ఇటుకెళ్ళి ఏం పెట్టకుండా మరి హైదరాబాద్ కా షానది గనేట్ అంటే 2500 మిలియన్ సంవత్సరాల రాయి ఇది. మనిషి అనేది అసలు భూమి మీద కాదు, అసలు సూక్ష్మ జీవాలు అప్పుడు పుట్టిన జమానా అది. ఆ జమానా రాయి ఇది, గనేట్ రాయి. ఇది మెరుస్తుంది మస్తు. అంటే ఈ రాయి కూడా ఇలా ఉండే మినరల్ చాలా గట్టి మనకు. సో ఆ రాయి లోకల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ రాళ్ళని గుండ్లన్నీ అవే. దాన్నే వలగొడితే మనకు గనేట్రాలు అవుతాయి. అయితే మనం ఒకటే గుండు వలగొట్టిన దగ్గర తేవాలి, అప్పుడు ఒక్క రంగు ఉంటుంది. ఈ గుండు ఆ గుండు 4-5 గుండ్ల కింద వేస్తే రంగులు అవుతాయి, చూడబుద్ధి కాదు సారు. ఇక మీద ఇల్లంతా చూసినాక నాకున్న 2-3 ముచ్చట్లు అడగాలి, ఖర్చులు చెప్పాలి, నాకున్న జాగ ముచ్చట చెప్పాలి, అన్నీ చెప్పి నేనైతే ఇల్లు కట్టుకోనికే ఎంత పైసలు అవుతాయి ఏం కథ అంజాదా అని నాకు ఒక ఐటమ్ మీద వేసిస్తే తీసుకొని పోయి మా వెంకటయ్యకి చూపిస్తా. గిట్లా అంటున్నారని పండి సార్ చూస్తాం ఇల్లు ఒకసారి. ముద్దుగా ఇంటి ముందట గులాబీ చెట్లు పూలు అయితే ముద్దుగా వచ్చినాయి. అమ్మ చూడంగానే తీసి తెంపుకోవాలి నేను, కానీ నాకు కనకాంబరాలు అంటేనే బాగా ఇష్టము. కనకాంబరాలు పెట్టుకున్నా కాబట్టి ఇక పూలని ఏం ముడతలేను. రేల చెట్టు అంటారు ఎరకనా, రేల పూలు అవి. ఈ పచ్చయన్ని ఈ పచ్చ పూలు అన్ని రేల పూలు. పొడు కాయలు కూడా ఉన్నాయి చూసిరా? అది ఈ కాయ కదా సార్, పొడువి పొడుగు ఉన్నాయి కదా, పొడికాయ. దీందే రేల చెట్టు కాయనే. ఇది నక్కలు గిట్ట బాగా తింటుండే, వాటి కడుపు కూడా ఖరాబ్ అయితే అయినా తింటే తీయగా ఉంటుంది. ఒక రకంగా కొంచెం మెడిసినల్ గా కూడా వాడతారు. బాగున్నది సార్. రేల పువ్వు అంటే పబ్లిక్ రేలా 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 పాట ఎరుకున్నదా? గద్దరన్న పాట. ఆగో గన్లు ఉండేది గిదే, గీ పూల గురించే వాడతాడు ఆయన, రేల రేలా అని. మర్రి చెట్టు చూసిర్రా? అవు సారు, రాళ్ళ మధ్యన మర్రి చెట్టు. మర్రి చెట్టు మంచిగా
రాళ్ళు గట్టియా చెట్టు గట్టిదా అంటే మీకు కొన్ని రోజులు అయినాక చూస్తారు రాయే వగులుతుంది. చెట్టు అంత గట్టి, చెట్టు అంత గట్టిది మరి చెట్టు. దేవుణ్ణి కూడా పెట్టుకున్నారు ఇంటి ముందట, ముదుగా వినాయకుడిని పెట్టుకున్నారు. అది ఇవన్నీ రాళ్ళు మనకు లోకల్గా దొరికే రాళ్ళు ఇవి. ఇక్కడ ఇది చూడవచ్చు కొన్ని పనిముట్లు ఉన్నాయి. ఇది ఆది మానవులు ఇక్కడ వెనకటికి మనుషులు ఉండే కదా మన నాగరికత కంటే ముందు, అప్పుడు వాళ్ళు చెక్కుకున్న రాయి, బల్లెం లేక వాడే రాయి ఇది. వాళ్ళు తయారు చేసుకున్న రాయి ఇక్కడ దొరికిన అడవిలో ఇది ఇరిగిపోయింది చూసిర్రా. రైట్, ఇది ఎంత మంచి చెక్కుర్రో చూసిర్రా. అట్లా ఇవన్నీ కూడా ఇక్కడ అడవులలో ఉంటాయి. అడవిలో దొరికిన రాయి అంట, ఆది మానవులు మంచిగా చెక్కుకున్నది బల్లెంకి వాడుకోనికి, బల్లెం లెక్క వాడుకోనికి. సువ్వగా పోయి ఒక్కసారి వేసినట్టే ఇట్లా తలిగిందా అంటే మొత్తం నెత్తి వలిగిపోతుంది, గంత కొట్టుకున్నది. ఇది బొక్కలు దంచానికే చూసిరా. పట్టు కూడా చూడండి ఎట్లుంటది. ఏమని ఒక్కసారి పట్టుకోండి. మూలుగు బొక్కలు గిలుగు బొక్కలు చిన్న పొరలకు పెట్టాలంటే దంగయి కదా వాళ్ళకు, అది దంచేడు మూలుగు బొక్కలు అని దంచేడు. అట్లా ఇవన్నీ అవే అన్నట్టు. ఇగో ఇది కూడా ఆరోది బల్లానికి గట్టి, బల్లానికి గట్టి ఇది ఇట్లా ఇవన్నీ తయారు చేసుకొని వాడుతుండే వెనకటికి. మరి రాళ్ళతోటి అన్ని చేసుకుంటారు కదా సార్. ఇగో ఇది కూడా అట్లా సొంటిది చూసారు ఎంత పెద్దగా ఉందో. దీంతో ఏసుడు వేస్తే ఎంత పెద్ద జంతువు అయినా కథం అయిపోతుంది. బలంగా పెద్ద కట్టెకి పెట్టి వేస్తారు. అదైతే సాపుగా ముద్దుగా ఉన్నది సార్, సాబత్ బండోలే నల్లరాయి వర్షం నీళ్ళతోటి అట్లా అయింది. ఎన్నో వరదలు వచ్చి నున్నగా మంచిగా దేవుని తయారు చేసుకున్నారు. నేను చేసినది గణేషుని ఇక్కడ దొరికే రాళ్ళతోటి ముద్దుగా గణేషుని తయారు చేసుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు ఇంటి ముందట. రాళ్ళ గణేశుడు ప్రశాంతంగా ఎవ్వల బాధరబంది లేకుండా నిమ్మలంగా ఇంట్లోకి వస్తే మానసిక ఆనందం అంటున్నారు కదా ఈ పొద్దు రేపళ్ళు. అగో అట్లా మానసిక ఆనందం ఉండేటట్టుగా ఇంట్లోకి పోయే మంచి చల్లగా కావాలి. ఎంత గర్మితోటి వచ్చినా బయట పొల్యూషన్ అన్ని తిరిగి వస్తారు కదా. ఏ మనిషిని ఇంట్లోకి పోతుంటే సగం మంచిగా కావాలి, పోతుంటేనే ఇంటితో పడితేనే సగం ప్రశాంతం రావాలి. ఇల్లు ముఖం చూడంగానే ఎట్లని చూసిరు కదా ఎట్లా ఉరుకుతాయో. ఇంటికి పోవాలంటే కొట్టేది లేదు, ఉరుకుతూనే ఉంటాయి. సరే ఏమి చెమ్మనిది మనం చేసుకున్నది. ఇవి పాలగుడి చెట్లు అంటారు. పెంచితే పాలు వస్తాయి చూడండి, ఎట్లా తెంచిన వస్తాయి, ఆకులు కూడా వస్తాయి. సగం చేస్తుంది ఇది. మీకు ఎప్పుడైనా దెబ్బలు తాకుతాయి కదా, దీని పాలు వేస్తే కుట్లేసి అవసరం లేదంటారు. పాలగుడి చెట్లు అంటారు. ఇది తెంపితే పాలు వస్తాయి, ఇట్లా అతుకుతుంది మొత్తం. కట్ అయిన దెబ్బలు గిబ్బలు ఏమన్నా తాకితే మంచిగా పెట్టుకోవచ్చు. కుట్లు పడేట అంత పెద్ద దెబ్బ అయినా ఈ పాలు పోస్తే అతుక్కుంటుంది అంటారు. వెనకటికి మరి ఇవే చెప్తారు సారు. దవాఖానలోకి ఆడురుకుదు దవాఖానలు ఆడుంటుండే, మస్తు దూరం ఉంటుండే. పాలగుడి చెట్టు చాలా మందికి తెలియదు కానీ బాగుంటుంది. మంచిగా పెట్టుకున్నావు సార్ ఇంటి సత్యనారాయణ పూల చెట్లు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి పూల చెట్టు అవు పచ్చయి మంచిగా పెట్టిండ్రు. చెమ్మను తీగలు ఇక్కడ కూర్చొనికి కూడా అవుతుందని చిన్న చెమ్మని చేయడం అయింది. అట్లనే ఇది అరుగు చూసిర్రా, ఈ అరుగు మీద కూర్చోవచ్చు నిమ్మలంగా. మనం ముచ్చట అంటాం కదా, ఏ చుట్టం వచ్చినా తెల్ల చీరలు పట్టుకొచ్చి ఆ ప్లాస్టిక్ చీరలు వేసుడు లేదు. ఇక నిమ్మలంగా రాగానే మొదలు ఇక్కడ జరసేపు కూర్చోవచ్చు. కూర్చోండి అనాలే, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. అంత బుద్ధి కొడితే వండుకోవచ్చు. ఇంటి వాళ్ళు ఇలా కొడితే కూడా పరిశాన్ లేదు, ఇక్కడ వండుకోవచ్చు. మంచిగా ఉన్నది సార్. ఇది ఇట్లా చిన్న వరండా లెక్క ఇది అయ్యింది మనకు, బాగున్నది. అది ఎప్పుడైనా కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చేటోళ్ళకు ఫస్ట్ చెప్పులు ఇప్పే అవకాశం ఉండాలి, కూర్చునే అవకాశం ఉండాలి, ఇంత నీళ్ళు తాగనేటట్టు ఉండాలి, కాళ్ళు కడుక్కునేటట్టు ఉండాలి. ఇవాళ రేపు కాళ్ళు కడు కూడా ఏడున్నది పద్ధతి లేదు సార్, లేదు. అవన్నీ ఉండాలి. అట్లా గూడు చూసిర్రా ఇంటి ముందట గణేశుడు. వెనకటికి గూళ్ళల్లో దీపం పెడతారు, ఇంట్లో కంపల్సరీ పెట్టాలి. గూడ్ల దీపం లేని ఇల్లు ఆడవిల్ల లేని ఇల్లు అంటారు, అంతే కదా. అంతే. సో కాబట్టి ఆడవిల్లలు అయితే కంపల్సరీ ఇష్టంతో పెడతారు. దానికి మరి గూడు ఇవ్వాలి. ఇప్పుడు మనం గట్టి ఇళ్ళల్లో గూళ్ళే లేవు, దీపం మీద పెడతారు. ఇల్లు కాలుతుందని భయపడతారు. ఆలోచన చేయలేవు సారు. ఈడికెంచి ఇంత రాళ్ళల్లో కట్టినా కూడా మళ్ళీ ఇంత గూడుకు జాగిడిచినావు. ఇయ్యాలి కదా జాగా. అట్లా నీడ పిట్టలు చూసిర్రా మనకు. సారీ,
ఇక్కడ చూడండి పిట్టలు గుర్రాలు ఇవి ఇండ్లలకు ఉంటాయి మామూలుగా. ఆ, ఏదన్నా ఉండాలి, పిట్టనన్ను ఉండాలి, గుర్రమన్ను ఉండాలి. ఇది నెమలి అన్నట్టు నెమలి. ప్రతి ఇంటికి ఉండాలి. ఆ, ఇవాళ రేపు కట్టి ఇళ్ళ లేడు లేవు సార్. ఏం అంటే లేవు. ఈ ముచ్చట కూడా తెలియదు నాకు. మరి మా ఊళ్ళో అయితే పిట్టలు గిట్టలు ఏముండవు. ఉంటాయి, మీరు చూడండి పాత ఇంటికి చూడండి కంపల్సరీ ఉంటుంది. గుర్రమన్ను ఉంటుంది, పిట్టనన్ను ఉంటుంది. అది ముద్దుగా పెట్టిండ్రు. అట్లనే ఇది నెమలి. అబ్బో ముద్దుగా తలుపుకు నెమలిని వేసుకున్నారు. చెక్క తలుపు తిరిగి నెమలిని వేసిండ్రు. బాగున్నది సార్. అబ్బాయి ఇంట్లోకి రాగానే చల్లగా ఉన్నది సార్ ఇంట్లో. మొత్తం ఇక్కడ టెంపరేచర్ కూడా తెలుస్తుంది మీద క్లాక్లో ఈ టెంపరేచర్ ఎంత ఉందనేది. ఇది వర్షం పడ్డది కాబట్టి ఒకటి 26 డిగ్రీలేమో ఉన్నది ఇప్పుడు. ఇంట్లో మళ్ళీ ఈడ కూడా గూడు పెట్టిండ్రు ఒకటి. బుద్ధుడు ఇది దీపం పెట్టినారు. బుద్ధుడు ఈడ కూడా ఇంకో బుద్ధుడు ఉండు. ఏమటికి సార్ మీరు బయట వినాయకుని పెట్టిండ్రు, లోపల బుద్ధుని పెట్టిండ్రు. బుద్ధుని కొలుస్తారా? బుద్ధుడు మనోడే కదా. ఆయన చెప్పిన మార్గము అసలు దుఃఖము అనేది భూమి మీద ఉంది కదా, అది ఉండొద్దు అనేది పాయింట్. మంచిగా ఉన్నది సార్. ఇప్పుడు ఈడ కింది ఇది మళ్ళీ మీదకి పోయేది ఉన్నది. అవును. ఇటు వెనకకేమున్నది సార్? ఇక్కడ ఒకటి మనకు బాత్రూమ్ ఉంది. ఈడ ఒకటి, ఇది చిన్న బాల్కనీ. బయట అంతా జంగల్ ఉన్నది, యువతల బందుకు బాత్రూమ్ ఉన్నది. ఈ బాత్రూమ్ కూడా ఎంత పొడుగు ఉందో చూసిరా, గాలి ఎట్లా ఆడుతుందో. మంచిగా ఉన్నది. మళ్ళీ దీన్ని తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన బాత్రూమ్ ఇది. ఎందుకంటే మీరు చూడండి ఒక దిక్కు గోడనే ఉన్నది, ఏమేం రాదు లోపటికి మనకు. ఇప్పుడు ఇంటి గోడనే ఒక దిక్కు ఉన్నది, యువతల బందుకు ఒక గోడతో బోర్డే అది ఇవతల సైడ్. ఇది బోర్డే, వి బోర్డు. దానికి టైల్ వేసినాం అంతే, చాలా తక్కువ ఖర్చు. వి బోర్డా? ఈ వి బోర్డుకే ఈ టైల్స్ వేసిండ్రు డైరెక్ట్ అక్క పెట్టడం అయింది సిమెంట్ తోటి. హైట్ చూడండి ఎంత ఉంది. ఫ్రెష్నెస్ అనేది అంటాం కదా, అనిపించాలి. పేద బాత్రూమ్ మంచిగా ముద్దుగా. యువతల బందుకు వస్తే ఇదంతా రాక్ గార్డెన్. రాక్ గార్డెన్ అని పెట్టుకున్నారు. అన్ని అంటే మొత్తం రాళ్ళే ఉన్నాయి కాబట్టి రాక్ గార్డెన్ అని ఇట్లా పెట్టుకున్నారు. మంచిగా ఉన్నది ఇటు కూడా సారు. ఇది మా ఊర్లోకి ఇది జీడిగింజల చెట్టు ఉన్నది. ఇది నల్ల జీడి మొగది అన్నట్టు. ఇది అగో జీడిగింజల చెట్లు ఆడ మొగ రెండు ఉంటాయి సార్. ఉంటే ఏం తెలుసు జనాలకు, అసలు జీడి గింజనే తెలియదు చాలా మందికి. ఎట్లా మేము జీడి దిష్టికి వాడతాము, వాడతారు కదా ఒకటే తెలుసు, కానీ చెట్టు ఎట్లుంటది, పండ్లు ఎట్లుంటాయి. పండ్లు తెలుసు సార్ నాకు. ఎందుకంటే కొమరెల్లికి జాతరకు పోయినప్పుడు దొరుకుతాయి ఆడ. మళ్ళీ మా ఊళ్ళో సంగారెడ్డి అంగట్లో కూడా దొరుకుతాయి. అందుకని జీడిగింజలు తెలుసు. ఆడ కూడా కొన్నా నేను, ఈడ కూడా కొన్నా. ఇది లేనిది దిష్టి పోదు. మరి ఇప్పుడు మొగ చెట్టుకు మరి కాయలు పండ్లు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, పండ్లు కూడా అంతే ఉంటాయి. దీనికి ఇది జర ఆకులు గిట్ల పొడుగు ఉన్నాయి, పొడుగు. కానీ ఇలా టిఫిన్ తినవచ్చు ఉప్మా పెట్టుకొని. పెద్దగా ఉన్నాయి ఆకులు. జీడి పండ్లు మరి తింటారా? తింటాం కాల్చుకొని మంచిగా బార్బెక్యూ అంటాం కదా. ఒకటి ఏదైనా కట్టెపుల్లగా అన్ని గుచ్చాలి పండ్లు ఎర్రగా ఉన్నప్పుడు, గుచ్చి నిప్పుకల మీద పెడితే మంచిగా అయితే. అది నిప్పుకల మీద గింజలు జీడి పండ్లు ఇవన్నీ ఎరకనా? ఇది జీడి పండ్ల చెట్టు, జీడి గింజల చెట్టు. ఇడికంచి ఇక లోపలికి పోదామండి. ఇంకా మీద గిట్లా చూసేది ఉంది. అంతా చూసినాక అసలు ముచ్చట అరుచుకుందామండి. సార్ ఇల్లంతా ఫామ్ హౌస్ కాదన్నారు, కానీ ఫామ్ హౌస్లలో ఉన్న సౌలతుల కన్నా కూడా మంచిగా నిమ్మలంగా మన అనిపించేటటువంటి సౌలతులు ఉన్నాయి. ఇంట్లో పిట్టలు, ఇది కాకి పెడితే చుట్టాలు వస్తారు సార్ ఎరకనా? అందుకే చుట్టాలు రావాలని మీద కందులు పెట్టుకున్నారు. ఒకటి లైటోలే బాగున్నది. అగో ఈడ మీకు బర్రెలు ఉన్నాయి సార్? కాలింగ్ బెల్లు ఇంటికి అంటే పశువులు వచ్చింది తెలియనీకి ఇదే కదా మోగుతుంది. మరి మనోళ్ళు కూడా మీదకి ఎక్కేటప్పుడు ఇట్లా కొట్టుకుంటా పోతారు. తలుపు కొట్టి పోయినట్టుగానంట సార్. ఎక్కొచ్చా? గట్టిగానే ఉన్నాయా ఇవి? పక్కా. ఇదంతా రాయితోటి కట్టినట్టున్నారు. మీద రాలే, మన కడీలతోటి మొత్తం గోడ లేచి కట్టడం. ఇది డైరెక్ట్ మెట్లు. ఈ గూళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇంట్లో మీకు లెఫ్ట్ సైడ్. నెమళ్ళు ఉన్నాయి గూళ్ళల్లో. నెమళ్ళు, బుద్ధుడు, సరస్వతి అందరు ఉన్నారు.
అబ్బో ఇది మన డోరు విండో రెండు కలిపి. చాలా మంది డోర్ అని ఉంటుంది, విండో అని ఉంటుంది, మనకు రెండు. అటుకి ఇట్లా అట్లనే ఉన్నది. ఇది తూర్పు, ఇది పడమర. మీకు సూర్యుడు ఉదయం, సూర్యాస్తమయం రెండు చూసుకోవచ్చు నిమ్మడంగా. రెండు చూసుకోవచ్చు. ఇటైతే మొత్తం అంతా ఇప్పుడు మనం వచ్చినది అంతా కనబడుతుంది. జంగల్ డైరెక్ట్ పోతే జంగల్ అంతా కనబడుతున్నది నిమ్మలంగా. ఇది మొత్తం జంగల్ అదంతా. ఈడ మంచిగా ఎక్కి రోజు చూడవచ్చు, దునియా చూసుకోవచ్చు. బాగున్నది సార్. ఇంట్లో అటు ఇద్దరు కూడా నిమ్మలంగా సాపేసుకున్నారు. నలుగురు వండవచ్చు. 2 మంచాలు పడతాయి. ఇటొక మంచం అటొక మంచం పడుతుంది. 4 ఫీట్లు ఉంది ఇది. నా సొంటోళ్ళు సన్నగా చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ముగ్గురు మంచిగా ఎవరుగా వచ్చి సాపేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా. మన ఇంట్లో ఏమైనా దావత్ అయితే అంతా ఒకటే సాపలు ఆడికి ఇడి కొరుకుతాం చూడండి. అట్లా మొత్తం అందరు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవచ్చు. ఇట్లా 2 బాల్కనీలు ఉన్నాయి మనకు. అందుకే 10-15 మంది ఈజీగా పడతారు ఈడ. ఇటు దిక్కు ఒక బాల్కనీ ఉన్నది. ఇది సూర్యాస్తమయం. అది పిరమిడ్ కనబడుతుంది మీ కాడ. కడతాల్ పిరమిడ్ నేను ఒకసారి వచ్చి ఉంటుంది సార్ ఆడికి. అట్లా గుట్టలు రాళ్ళు అన్ని కనబడతాయి. ఇటు కూడా జనాలు కనబడ్డట్టు మొక్కలు చూడాలంటే ఇక్కడికి రావచ్చు, పడమర సైడు. నీకు ఎవ్వరొద్దు ప్రకృతి కావాలంటే తూర్పు సైడ్ పోవచ్చు. అట్లా కొంతమంది ఉంటారు కదా, మనిషిని చూడండి ఉండలేరు. నా సొంటోళ్ళకి ముచ్చటనే కావాలి సార్, పబ్లికే ఉండాలి. ఎవరు వచ్చిర్రు, ఎవరు పోయిరు, ఏ బండి వచ్చింది, ఈ బండ్ల గిన్నెలు మనకు ముచ్చట లేదు కానీ ఎవరైనా పలకరించి మాట్లాడాలి అంతే. అట్లా అంటే ఇక గొర్రెలు మేకలు అన్ని ఇట్లా పోతుంటాయి అటు ఇటు చూడవచ్చు. ఎవరో ఒకరు పోతారు, చెయ్యి మాట్లాడవచ్చు. అట్లా సారు ఈ రేకులు మరా యూపీవీసీ రేకులు అని అంటారు. ఇది ఇనుప రేకులు అయితే లొల్లు ఎక్కువ చేస్తాయి. వర్షం పడితే టప్ప 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 శబ్దం అవుతుంది. రెండోది వేడి ఎక్కువ అవుతుంది ఇనుప రేకులు. అయితే యూపీవీసీ అనేది మన సింటెక్స్ ట్యాంకులు చేస్తారు కదా, ప్లాస్టిక్, అలాంటి ప్లాస్టిక్ తోటి చేసిన రేకులు అన్నట్టు. ఇప్పుడు ఇది రేకులు, వీటికి సీకులు మరి పైపులు, అవి ఐరన్ పైపులు. వాళ్ళేనా యూపీవీసీ వాళ్ళేనా? కాదు, బయట ఏమైనా కొనుక్కోవచ్చు మనము, కొనుక్కొని వేసుకున్న పైపులు అవి. ఇది సార్ మరా ఇదంతా కింద ఇదేమో మన వీ బోర్డ్ అంటాం కదా, మీకేం కాదు, ఇది గట్టిగా ఉంటుంది వీ బోర్డ్ అనేది. సో ఇది పైప్ల మీద వేసినాం మనము. 18 mm అంటాం థిక్నెస్. ఇది అంటే మనకు తక్కువ ఖర్చులో అవుతుంది. మంచిగా ఉన్నది ఇది గట్టిగా. సార్ ఇప్పుడు ఇంత ఇల్లు కట్టినావు, ఇప్పుడు మా సొంటోళ్ళు ఎవరన్నా వచ్చిండ్రు అనుకోండి, ఇగో నా సొంటోళ్ళు వస్తే కింద కూర్చొనికి లేకుండా ముద్దుగా పీటలు బాగున్నాయి. జామ చెట్టు పీటలు, జామ చెట్టు తోటి చేసిన పీటలు. పాత 50 ఏళ్ళ జామ చెట్టు దాబాలో కట్ చేసి కలబెడతామంటే పట్టుకొచ్చినాం. నిమ్మలంగా కూర్చోవచ్చు. సరు గింత ఇల్లు నేను కట్టుకోవాలనంటే, నా అసంటి పబ్లిక్ కట్టుకోవాలనంటే ఎంత ఖర్చులు అవుతుంది, ఎంత మాల్ పడుతుంది, ఎంతగానో పబ్లిక్ అంటే కూలికి ఎంత ఖర్చు వస్తుంది, దీని ముచ్చట ఒక పారు చెప్పు జర నాకు. మొదటి మాట ఏంటంటే ఇల్లు అన్నారు కదా, ఎవరి కోసం కడుతున్నారు అనేది ముచ్చట. నాకు అంటే 2 రకాలు ఉంటుంది. మంది కోసం కట్టే ఇల్లు వేరే ఉంటది, మన కోసం అనేది రెండో ఇల్లు ఉంటది. మన కోసం కాదు, ఎవరికి చూపించుకోనికే కాదు, నేను నిమ్మలంగా నా ఇంట్లో నేను కళ్ళు మూసుకొని వండుకుంటే దెబ్బకే నిద్ర రావాలి. 49 ఆలోచనలు లేకుండా ముందు ఇంట్లోకి రాగానే ప్రశాంతమైన. చాలా మంది ఏంటంటే చుట్టాలు వస్తే నామూషి, లేకపోతే మంది చూస్తే ఏమనుకుంటారు, ఇట్లా చాలా ఆలోచనలు ఉండి ఇల్లు ఇంకో తీరు తయారవుతుంది. మనిషికి ఆ ఇంట్లో కూడా ఉండబుద్ధి అయితే లేదు. పంఖ లేనిది, ఏసీ లేనిది ఇప్పుడు మనిషి ఉండలేడు. ఫస్ట్ మాట అది అన్నట్టు. అంటే నా కోసం అన్నప్పుడు ఫస్ట్ కుటుంబంలో మన ఇంట్లో ఎవరైతే 2-3 ఉంటారో వాళ్ళు ఆలోచన చేయాలి కూర్చొని. మనం ఏం చేస్తాం, ఏ ఆర్కిటెక్ట్నో పట్టుకొని, ఏ కన్సల్టెంట్నో పట్టుకొని, ఏ మేస్త్రినో పట్టుకొని వాళ్ళకి అప్ప చెప్తాం. వాళ్ళ మనసులో ఏముందో అది తెచ్చి మనకు పెడతారు. సో ఒక పిట్ట ఏదైతే గూడు కట్టుకున్నప్పుడు తన ఆలోచనతోటి ఏడ కట్టాలి, ఎట్లుండాలి, ఎంత సైజు ఉండాలి, ఎంత హైట్లు ఉండాలి అన్నీ కట్టుకుంటుంది కదా లెక్కతోటి. ఇంత దిమాకు ఉన్నదానికి అంత తెలివి ఉన్నది. మరి మనిషికి ఏమో ఈ తెలివి పక్కనే పెట్టేసి మందికి అప్ప చెప్తున్నాం. ప్రతి జీవికి కూడా పుట్టినప్పుడు తిండి ఎంత ముఖ్యమో, నీరు, గాలి ఇట్లా ఉంటాయి కదా, అందులో ఇల్లు అనేది కూడా వాటికి ఒకటి ఆలోచన ఉంటుంది. అన్నిటికీ కూడు బట్ట అంటుంటారు వెనకటికి.
అవును, పట్టనేమో మనుషుల కోసం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. మామూలుగా వేరే జీవులకు గూడు గూడు అనేది ఉంటాయి, నీళ్లు గాలి అనేది ఫ్రీగా దొరుకుతుందని అనుకుంటే ఇది లెక్క కదా. అయితే ఇప్పుడు ఏమైందని అంటే ఇల్లు కట్టడానికి పోతే సిమెంట్ ఎంత, సీక్ ఎంత, ఈ లెక్కలు మొదలైతాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇల్లు కట్టియాలంటే నువ్వే కట్టుకో నేను పైసలు ఇస్తా అంటే మంచి ఇల్లు కట్టుకుంటారు. అట్లుంటుంది. వాళ్ళే ఆ పనికిరాని చెత్త అంటాం కదా, చెత్త ఇల్లు అంటాం, ఆ ఇండ్లు కడతారు. కరెంటు పోతే 2 నిమిషాలు కూడా ఉండలేరు. ఎండలకు ఫ్యాన్లు వేసుకుని ఉండలేరు. బొచ్చి బయట రోడ్ల మీద ఉంటారు. మీరు చాలా మంది ఊర్లల్లో బయటనేమో సిమెంట్ రోడ్లు, ఈ సిమెంటు ఆ సిమెంటు ఆ సీకు మోరీలు ఇట్లుంటాయి కదా. సో పరిస్థితి ఎట్లుందంటే నివాస యోగ్యం లేని పరిస్థితిలో జీవిస్తున్నాం అనేది పాయింట్. రెండోది ఎక్కువ చేసుకున్నాం ఖర్చులు. ఊర్లలో కూడా లప్పం పెడతారు, నాకు అర్థం కాదు. ఆ పోరాడు ఉడతాడు, ఆడు ఎట్లయినా గీతలు గీసేదే కదా, మరి లప్పం పెట్టి అంత నున్నగా ఎట్లా చేస్తారు అని తిడతారు. మళ్ళీ కాలు జారి వాడి పోయేటోళ్ళు ఎక్కువ మంది అయ్యారు. గంత నున్నగా అవసరమా? ఫోన్ వస్తే కూడా ఉరికేది లేదు. బయట మస్తు ఉరుకులాడతారు, ఇంట్లో మాత్రం పిల్లి కంటే మెల్లపోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద పిఎంలు సీఎంలకే దిక్కు లేదు జారుట్లా, మానవ సొంటలం కూడా జారు పడితే ఎవరు దిక్కు? సో కాబట్టి జారుడు గీరుడు అవన్నీ వద్దు. ఎప్పుడైనా మనకి ఎట్లుండాలంటే మన ఇల్లు అని అంటే వెనకటికి చూస్తే చిన్నపిల్లలు ఉరుకుడు అటు ఇటు, పెద్ద మనుషులైన అటు ఇటు తిరుగుడు, ఒకటి వేరే మాహోల్ ఉంటుండే మంచిగా. అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఇట్లా అన్నీ అంటాం కదా, అన్ని విధాలుగా మంచిగా ఉండేది. రెండో మాట ఏంటంటే ఖర్చు. ఎప్పుడైనా నేను చాలా భారతదేశంలో కూడా ఎన్నో మూల ప్రాంతాలు పోయినప్పుడు చూసింది ఏంటంటే ఖర్చు తక్కువతోటి కూడా మనం ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఒక ఆలోచన. అయితే లోకల్ మెటీరియల్ వాడాలి. లోకల్ మెటీరియల్ అంటే ఇప్పుడు మా ఊళ్ళో మరి దుకాణాలు ఉన్నాయి, సిమెంట్ సంచులు దొరుకుతున్నాయి, దుకాణాలు ఉన్నాయి, సీకులు దొరుకుతున్నాయి. అట్లా కాకుండా లోకల్ మెటీరియల్ అంటే మట్టే ఉంటుంది. సార్ నేను మట్టి అంటే యాదకొచ్చింది, మా ఊళ్ళో డంగుసున్నం ఇండ్లు వెనకటికి బాగుంటుంది ఉన్నాయి. ఇప్పుడు మరి ఇండ్లు ఏమన్నా డంగుసున్నం కలిపినరా? కలపలేదు ఇంట్లో నేను, ఎందుకంటే దంగుతున్నాం ఇప్పుడు దొరకదు కాబట్టి. మనం ఇప్పుడు చార్మినార్ కట్టిరు, 400 ఏళ్ళు దాటింది. ఇప్పుడు నిన్న మొన్న కట్టిన ఏ బిల్డింగ్లు అన్నా చూడండి, గవర్నమెంట్ కట్టేది 400 ఇండ్లు ఉంటుందంటే ముక్తాలని వేసిన రోడ్లే 2-3 ఏళ్ళకి మళ్ళీ లేచిపోతుంటాయి. ఇంత మస్తు ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు. మరి వెనకటికి ఏం మెటీరియల్ వాడాలి, ఏం వాడితే మంచిదని లెక్క ఉందా లేదా? అట్లనే రాయి కూడా మీరు గుళ్ళన్నీ కూడా రాళ్లతోటి ఎందుకు కట్టిరు, కిల్లలన్నీ రాళ్లతోటి ఎందుకు కట్టిరు? ఎందుకంటే వాళ్ళకి తెలివి ఉన్నది. అట్లా గట్టిగా కూడా ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు ఇటుకతోటి కట్టేదానికన్నా రాయితోటి కడితే ఖర్చు తక్కువ అవుతుందా? ఖర్చు తక్కువనే అవుతుంది, కొంచెం లావు గోడలు అవుతాయి, అది పెద్ద విషయం కాదు. కానీ మెయింటెనెన్స్ అనేది దీనికి తక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం దీనికి ప్లాస్టింగ్ చేయొద్దు. ఉత్తరన్న దీనికి మళ్ళీ సిమెంట్ వేసి సున్నం వేసి ఇవన్నీ చేసుకుంటూ పోతాం కదా, మళ్ళీ చూడబుద్ధి కాకుండా అట్లనే ఉంటుంది. అందులో ఇటుకలు పెడితేంది, ఏ చెత్త పెడితేంది, మధ్యన సిమెంట్ వేయాలని అనుకుంటే అవసరం లేదు. రాయి అనేది ప్రకృతి సిద్ధమైన మెటీరియల్. ఇళ్ళకేంచి మనకి ఏది కూడా నెగిటివిటీ ఉండదు. దాన్ని చూసినా మనకు మంచి అనిపిస్తుంది. మీరు ఎంతసేపు అని రాళ్ళని చూడవచ్చు, బోరు కొట్టది. సిమెంట్ గోడలను చూడండి ఎట్లుంటుంది, చూడబుద్ధి కాదు. ఎందుకంటే ఇంట్లో చెమకాయిస్తుంది కూడా, మైకా అని ఉంటుంది, క్వార్ట్జ్ అని ఉంటుంది. అవన్నీ కూడా ఇట్లా మనం లైట్లు వేస్తే మన పిల్లి బట్టలు వేసుకుంటే చెమకాయిస్తుందా, అట్లా చెమకాయిస్తుంటుంది. సో అట్లా రాయి ఇది లోకల్గా చాలా పుష్కలంగా ఉంటుంది. మరి దీన్ని అంతా తవ్వి గుంతలాలు వేసి దాన్ని లెవెల్ చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పి మనుషులు ఉన్న రాళ్ళని మాయం చేసి ఎవరైనా కానీ 4 రాళ్ళు సంపాదించుకోనికే అని అంటారు. ఓ మాట 4 రాళ్ళు అంటే గిదే, ఇల్లు కట్టుకోనికే. ఉత్తనే రాలే పదాలు, అవునా కదా? ఈ రాయి ఒక ముచ్చట, ఈ రాయికి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది సార్ ఈ ఇల్లు కట్టడానికే? మొత్తం కలిపి ఈ డూప్లెక్స్ ఇల్లు, డూప్లెక్స్ అంటే కింద మీద లోపలనే మెట్లు ఉన్నాయి, ఒక్కదానికే చెప్తా, ఒక 6 లక్షలు అట్లా వచ్చింది. అంతేనా? అయితే రాయి కట్టేటోళ్లకు నేను ఇచ్చిన దాదాపుగా 1,20,000 వాళ్ళకు కూళ్ళు ఇంట్లో. ఇక రాయి ఏమో నాకు 22 రూపాయలు మొదట పట్టది. ఈ మహేశ్వరం కాడనే కొన్నుంటి, తర్వాత కొంచెం రేటు పెరిగి 24 అయింది. అంటే దాదాపు 4 ఏళ్ళు అవుతున్నది ఇప్పటికి. 2020-21 మధ్యన కట్టిన ఇల్లు ఇది, కంప్లీట్ అయిన ఇల్లు. సో ఇంతే అన్నట్టు. అయితే ఇంట్లో మనకి ఇంకా వేరే టైల్స్ ఇవన్నీ మామూలు లోకల్గా వేసిన నేను. ఇక స్టీల్ కూడా మామూలుగా కొని వేసినాము. అప్పుడు కూడా రేట్లు ఎక్కువ తక్కువ ఉండే, కరోనా అని చెప్పి.
సో అట్లా కలిసి వచ్చింది. తర్వాత వీ బోర్డులు ఒక 32,000 నాకు ఎంత కావాలో మొత్తం వచ్చింది బోర్డు. ఇప్పుడు ఇది ఇలా చెత్త మీద వేసింది ఇట్లా వీ బోర్డు అన్నావు కదా బోర్డే వీ బోర్డు విశాఖ అని వీళ్ళ కంపెనీ. మరి అవి ఎట్లా నిలబడాలి? పైపులు కింద పైపులు వేసి చాలు, ఎగిరి దుంకేది ఏం లేదు కదా. ఎవరన్నా దుంకేటోళ్ళు ఉండి ఏదైనా సుత్తలు తీసుకొని కొట్టేది ఉంటే అప్పుడు ఎక్కువ ఆలోచన చేయాలి. మనిషి అన్నాడు మనిషి లెక్కనే ఉంటాం కదా మనం. సో మామూలుగా ఉండి పండుకోనికే మనకు ఇది సౌలత్ ఉన్న ప్లేస్ ఇది. మరి సారు ఇవి అంతా ఇంత మీద దాకా రాళ్ళు తీసుకొని రావాలంటే ఎట్లా వచ్చిండ్రు? కింద అంటే కట్టనికి వస్తుంది కానీ ఇట్లా మీదకి మొత్తం రాళ్ళు మోసుకొచ్చుడు ఎట్లా? ఎవరు తీసుకొచ్చి? వాళ్ళు ఏం లేదు, ఒక లెవెల్ అయితే ఎవరైనా కట్టగలుగుతారు. రాయి పెద్ద బరువు ఏమి ఉండదు మామూలుగా మోసేటోళ్ళకు. జర గట్టిగా ఏదైనటోళ్ళు అనంతపూర్ వాళ్ళు కట్టేది. వాళ్ళు గట్టి మనుషులు కాబట్టి కట్టిరు. ఇవాళ రేపు రాని కట్టేటోళ్ళు కూడా తగ్గిరు ఉన్నమాట, అంత బలం కూడా లేదు. అయితే ఇప్పుడు మనకు కొన్ని పుల్లీస్ అని దొరుకుతాయి ఇవాళ రేపు ఇట్లా గుంజుకొని అవి ఇవి. సో అలాంటివి వాడవచ్చు. వీళ్ళు కూడా ఈవెన్ కడీలు కూడా లేపనీకే తాడులు కట్టుకొని గుంజుకుర్రు. వీటికి ఈ రాళ్ళు గిట్ల ఇట్లా గుంజుని కడీలు ఇవి తాళ్లతో గుంజుకున్నాయి అన్నట్టు కడీలు. సో ఇట్లా మనకు అంటే తెలివి ఉంటుంది ఎవరికైనా, మనిషికి కష్టపడొద్దంటే తెలివి స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఆటోమేటిక్గా వెయిట్లు మీదకి తీసుకురావచ్చు. మీరు గోల్కొండ కిలో చూస్తే అర్థమవుతుంది. మరి రాళ్ళేదే ఎట్లా మోసారు? ఇప్పుడు మిషన్లు ఉండంగా, జేసీబీలు ఉండంగా, ఇన్ని ఉండంగానే మనకు రాయి మోయాలంటే రాయి ఎట్లా మోసారు అని మనకు ముచ్చట అవుతుంది. మరి వాళ్ళు పెద్ద పెద్ద కిలోలు కట్టిన వాళ్ళు మరి వాళ్ళకెంత తెలివి ఉండాలి? వాళ్ళు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ పోయారు? ఊరంతా ఇంజనీరింగ్ కాలేజీలు మనకు. మళ్ళీ ఒక్క ఇంజనీర్ కూడా గిది కూడా చెప్పాడా రాయి ఎట్లా మోయాలను? చదువుకేమున్నది లెక్క. ఇప్పుడు సార్ మరి ఈ అంటే ఇదంతా చేసిండ్రు, ఇదంతా బులుగు బులుగు చేసిండ్రు ఎందుకని? నెమలి ఇక్కడ నెమళ్ళు ఎక్కువ, ఎటు చూసిన నెమళ్ళు కనబడతాయి గుట్టల మీద ఆడిడా. కాబట్టి నాకు ఆ నెమలి అనేది మన రాష్ట్రానికి కూడా ఒక చిహ్నం కదా, ఒక పిట్టది. సో ఆ దేశానికి అయితే ఆ నెమలి అనేది మనకు స్ఫూర్తి అన్నట్టు. సో అందుకని కర్టన్లు చూసిన మీరు తెల్ల కలరు, బ్లూ కలరు, నెమలికలు కనబడతాయి అందులో. తర్వాత ఈ కలర్ అదే, డోర్ మీద ఉన్నది అదే బొమ్మ. ఒక పక్షిని చూసి దాని రంగుతోటి మెల్లగా థీమ్ ఉండాలి కదా. ఇదే కాదు, ఇది పంచభూతాలకు చిన్నంగా నా కిటికీలు ఉన్నాయి. మీరు చూడండి 5 ఉంటాయి డబ్బాల కానలు. కిటికీ కనబడుతుందా? రౌండ్ కిటికీ. ఆ రౌండ్ కిటికీలో 5 ఉన్నాయి డబ్బాలు. 5 డబ్బాలు అంటే పంచభూతాలకు చిహ్నం. ఇక్కడ ఉన్న వ్యక్తికి పంచభూతాలకు కనెక్ట్ అయి ఉంటాడు. అటు ఆకాశానికి, ఇటు నేలకు, ఇటు సూర్యునికి, గాలికి, నీరుకి, అన్నిటికీ మనకి ఎన్ని ఉంటాయో అన్నిటికీ కనెక్ట్ అవుతాం మనం. సో మనిషి జీవితంలో పంచేంద్రియాలు ఎంత ఇంపార్టెంటో పంచభూతాలు అంత ఇంపార్టెంట్. పంచేంద్రియాలు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే పంచభూతాలతో కనెక్ట్ అయి ఉండాలి. సో కాబట్టి అది ఇక్కడ అవుతుంది మనకు ఈ ప్లేస్లో. మొత్తం 6 లక్షలలో అయ్యింది అంటే సారు ఇళ్ళకు రాయికి మీకు ఇంత ఖర్చు వచ్చింది? 1,20,000 ఖర్చు. రాయిది ఒక్కొక్క రాయి చెప్పింది నేను. నాకు ఇక లెక్కలు ఇప్పుడు చెప్పనీకి లేదు కానీ మొత్తం లెక్కలు నేను వేసుకున్నప్పుడు ఈ డూప్లెక్స్ కట్టనీకి 6 లక్షలలో అయిపోయింది నాకు. 6 లక్షలలో అయిపోయింది కదా సార్. ఎన్ని సిమెంట్ ఎక్కువ పట్టదు ఇంట్లో. ఎందుకని అంటే ప్లాస్టింగ్ చేసి అది చేస్తే ఇది చేస్తే మనకి ఎక్కువ పడుతుంది. ఓన్లీ మధ్యన రాళ్ళ మధ్యన అతకబెట్టనీకే ఓన్లీ ఇంత సిమెంట్, ఇంత డస్ట్ అది వాడినమైన అది. సో కాబట్టి ఇది ఎక్కువ కాదన్నట్టు మనం. ఇప్పుడు ఇంట్లో వాడినవి మొత్తం ఏమడి వాడిండ్రు సారు? ఇంట్లో ఏం లేదు, రాయి ఉన్నది, రాళ్ళను మధ్యన అక్కబెట్టినీకే సిమెంటు, ఇంత రాక్ డస్ట్ అంటాం అది ఉన్నది. తర్వాత ఇట్లా పైపులు ఉన్నాయి, తర్వాత వీ బోర్డులు ఉన్నాయి, యూపీవీసీ మీద అవి ఉన్నాయి అంతే. ఇక ఇంతకంటే ఏముంటాయి? ఇంకా కింద టైల్స్ ఉన్నాయి అంతే. ఇక డోర్లు, విండోలు కూడా నేను సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చిన కొన్ని. ఇట్లా తక్కువలో పడతాయి మనకు. రీయూజ్ అనే కాన్సెప్ట్ కూడా ఉండాలి. మనం ఎప్పుడు అన్ని కొత్తగా వాడాలి, కొత్త ఇంటికి కొత్త తలుపు ఉండాలి, కొత్త ఇంటికి అది ఉండాలి అంటాం కదా. లెక్కలేం వద్దు ఎక్కువ. ఎందుకంటే పర్యావరణం హితంగా ఉండాలంటే మనము ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్కువ వాడాలి. ఈవెన్ రాయి కూడా పాతింటి దొరికితే తెచ్చుకొని వాడుకోండి, ఇంకా బాగుంటుంది. మంచిగా చెక్కి ఉంటారు వెనకటోళ్ళు. ఎవరన్నా ఇయ్యాలి రేపు ఇల్లు కూలగొడతారు కదా, చెత్త పోసుకుందామని చెప్పి మందిని చూసి. ఆ ఇండ్ల రాయి మొత్తం తెచ్చుకోండి. తెచ్చుకొని దాన్ని ఏం లేదు, దంగుతున్న మీద ఉంటుంది, కొంచెం కొట్టేసి ఆ రాళ్ళు వాడుకోవచ్చు. చాలా మంచిది. ఈవెన్ గుళ్ళు కూడా కూలగొడుతురు ఇయ్యాలి రేపు. ఇండ్లు, గుళ్ళు అన్నీ అట్లా ఆడాడు కుప్పలు వాడి ఉంటాయి. ఎందుకంటే ఇది రీయూజబుల్. మీరు ఇటుకని అట్లా వాడలేరు మళ్ళా.
ఒకసారి ఇటుక పనికిరాదంటే పనికిరాదు, అదంతా గుట్టలు గుట్టలు ఇప్పుడు అవుతుంది. ఇలా రాయికి వీటికి అన్నిటికీ కలిపి 6 లక్షలు అయింది మీకు అప్పుడు అప్పట్లో మీరు కట్టినప్పుడు 3 ఏళ్ల కిందట. అప్పటి 3.5 4 4 ఏళ్ల నుండి ఇది ఇట్లనే ఉన్నది చెక్కు చెదరకుంటే ఇల్లు. అవసరం లేదు, 100 ఏళ్ళైనా ఇంత మణికతోటి ఉంటుంది సార్. ఇది 100 ఏళ్ళు 500 ఏళ్ళు కూడా ఇట్లనే ఉంటది, ఏం కాదు. ఎందుకంటే మీరు వెనకటి గుళ్ళు చూసిరు కదా, అవి ఉన్నాయి కదా, గట్టినే ఉన్నాయి కదా, మెయింటెనెన్స్ ఫ్రీ అన్నట్టు. మామూలుగా మనం ఏం చేయాలి, ఈ పండుగ వచ్చింది ఆ పండుగ వచ్చింది అని చెప్పి సున్నాలు వేస్తాం. రాళ్ళ మీద సున్నాలు అస్సలే వేయొద్దు, అది ప్రకృతి పరంగా ఎట్లుందో అట్లనే ఉంచడం కరెక్ట్ మాట. సార్ ఇప్పుడు పునాదిలా అంటే నీకు నీ కిందనే రాయి దొరికే నిమ్మలంగా నీకు ఖర్చు లేకుంటే వెళ్ళిపోయి, మరి పిల్లర్లు గిల్లర్లు వేయలేదా ఇలా? అవసరం లేదు, ఇది 16 ఇంచులు ఉంది గోడ చూడండి ఆడికిడికి. ఇంకా మామూలు గోడలు అయితే 8 ఇంచుల గోడలు 6 ఇంచుల గోడలు 9 ఇంచులు 6 ఇంచులు సన్నం పెడతారు, అవి అట్టలు లెక్క ఉంటాయి. ఈవెన్ అపార్ట్మెంట్ గోడలు ఉంటాయి, ఇంత కూడా ఉండే ఇంట్లో సగం కూడా పెడతారు. సో అవన్నీ వేరే తరీకాలే. అది ఎప్పుడైనా ఇట్లా ఉంటేనే బయటి వేడి లోపలికి రాదు, అట్లని చలికాలం ఉన్న వెచ్చదనం అంత ఈజీగా పోదు. సో అది లెక్క అన్నట్టు. ఇప్పుడు పిల్లర్లు లేకుంటే కట్టుకున్నారు, పిల్లర్ లేవు, లేకున్నా కూడా ఇది మంచిగా 100 ఏళ్ళు ఉంటది, పక్కా ఉంటది. ఇప్పుడు సారు ఇంత మంచిగా కట్టిండ్రు, అంత బాగానే ఉన్నది. ఇప్పటి రేట్లు అయితే ఎంత అవుతుండొచ్చు ఇంత కట్టుకోవాలంటే? కిచెను ఇల్లు మిద్దే మళ్ళీ ఇట్లా నాగిట్లు ఇట్లా కూర్చొనికే, ఎందుకంటే మళ్ళా కుర్చీలు పిరిసిలు తెచ్చి చేసుకునేటిది ఉండదు. ముద్దుకి ఇట్లా కూర్చొని ఇడనే కూర్చొని ఇంత పల్లీలు తినుకుంటానో చాయ్ తాక్కుంటానో కూర్చొని ఇట్లా చూసుకోవచ్చు, వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని నేను వలకరించుకోవచ్చు. అట్లా కావాలంటే ఇప్పటికైతే ఎంత పడుతుండొచ్చు సార్? నాకు తెలిసి ఎంత రేట్లు పెరిగినా ఒక 2 లక్షలు అట్టి వేసుకున్నా 6-8 లక్షలలో కావాలి ఇప్పటికైనా ఇది. అయితే వీలైతే చాలా మటుకు రీయూజ్ కాన్సెప్ట్లో మనకు కొన్ని అంటే ఇట్లా డోర్లు విండోలు కూడా నా లెక్క కొనుక్కొచ్చుకుంటే చీప్ అవుతాయి కొంచెము, అది పెద్ద ఖర్చు కాదు కానీ అట్లా కూడా చేసుకోవచ్చు ఒక మాట. సో మెయిన్ ఇది ఏంటంటే వర్కర్లు ఎత్తుకడమే మెయిన్ మాట. ఇది అందరు ఒక మాట అడుగుతారు, వర్కర్లు ఏడుకెందు తెచ్చినాం అంటారు. ఒక మాట, ఏ వర్కర్ అయినా కానీ మన మంచితనం వాళ్ళ మంచితనం అని ఒకటి ఉంటుంది. వాళ్ళతోటి ఎట్లా మాట్లాడుకున్నాము, వాళ్ళతోటి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే పని చేసేటోళ్ళే లేరు దునియాలో, తక్కువయ్యారు, అవునా కదా. అది కూడా మాటతోటి పని టైంకి చేసేటోళ్ళు ఇంకా తక్కువయ్యారు. సో కాబట్టి ఇలాంటి పని కష్టమైన పని చేసేటోళ్ళు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మనము కాపాడుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి పని కల్పించాలి, గౌరవం ఇవ్వాలి, పని కల్పించాలి. తర్వాత వాళ్ళకి వేతనాలు కూడా కరెక్ట్ ఇవ్వాలి మనం. సో ఈ ఆలోచన ఉంటే దొరుకుతారు. అట్లుండదు, ఎవరో నువ్వు పంపి అంటారు, వాళ్ళు పైసలు ఇయ్యరు, సగం పని చేయించుకొని వీళ్ళు ఇక్కడ పోతారు వాళ్ళు అక్కడ పోతారు, అది ఇక పెద్ద లొల్లి అవుతుంది. అట్లా కావద్దు. చాలా మందికి ఇల్లు కట్టాలంటే భయం అయ్యేదంతా ఈ లెక్కలే. కూలీలకు ఎంత అయింది సార్? మేస్త్రికి కూలీలకు నాకు 1,20,000 నేను దీనికి ఇచ్చిన ఉంటే మొత్తం ఖర్చు నా దగ్గర లెక్క కూడా ఉన్నది. అంటే వేరే దాన్ని కూడా కలుపుకొని, దీనికని కాదు, ఇది 6 లక్షలదే కాకుండా వేరే పనులు చేయించుకుని కిచెన్ అని బాత్రూమ్ అని అది వేరే ఖర్చు, అన్నిటికీ కల్పించింది నేను 1,20,000 అన్నట్టు వాళ్ళకు. 2021 ఆ టైంలో వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన, అప్పటి వరకు ఇచ్చిన అమౌంట్ అది. సార్ ఇప్పుడు మంచిగా మీరు కూర్చొని ఒక అర్గోలే చేసుకున్నారు ఇండ్లని, బాల్కనీలని, ఇట్లా నిమ్మలంగా వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు, నా లెక్క వచ్చిన వాళ్ళు ఇగో ఇట్లా ముద్దుకు కూర్చోవచ్చు. ఇది బాగానే ఉన్నది సార్. ఇటు బందుకు అటు బందుకు తూర్పు పడమర అని పెట్టిండ్రు, ఎందుకు ఇట్లా పెట్టిండ్రు అటు ఇటు కూర్చోనీకే? ఇది మనకు చాలా మంది కిటికీలు పనికిరావు. మీరు చూడండి, కిటికీలలో డోర్లు ఇట్లా తీసేది పెట్టేది పెడతాం, గ్రిల్స్ పెడతాం, ఎందుకు పనికిరావు? ఇది మనిషి మంచిగా కాలు దాపుకొని కూర్చొనికి ఉందా లేదా, ఒరగనికే కూడా ఉంది, చీరలు గీర్లు అవసరం లేదు. తర్వాత ఇది కూడా మనం ఇట్లా స్లైడింగ్ చేసినందుకు జాగ ఎక్కువ పట్టది, మనకి ఎంత కావాలంటే అంత జరుపుకుంటాం. రేలింగ్ లాగా మీదికెంచే ఉంది, కింద రేల్ కూడా లేదు అట్లా. సో ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ముచ్చడి చెప్పుకొని కూడా బాగుంటుంది, గాలి ఫుల్ వస్తుంది. ఇక పంకలే అవసరం లేదు మనకు, పంకలు గింకలు ఏం అవసరం లేదు. నిమ్మలంగా ఆడ కూర్చొని ఇట్లా ఇంటికి వచ్చిన వాళ్ళు అవతల బంధు కూర్చుంటే ఇంటి వాళ్ళు యువతల బంధు కూర్చొని మాట్లాడుకోవడానికి సరిపోయినట్టుగా ఉన్నది సార్ ఇది. అట్లా ఈ పెట్టలు ఏమడుతుంది సార్ మరి? ఈ షెల్ఫ్లు గెలుపుతాన్ని కొత్తగా వచ్చినాయి, కానీ వెనకటికి
మనకు ఇవే ఉండే పెట్టెలు గిట్టెలు ఎక్కువ ఉండే. సో మా ఇంట్లో సామాను ఎవరు పెట్టెలలో వాళ్ళు పెట్టుకొని తాళాలు వేసుకుంటాము. ఎవరన్నా చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు అంటే మనకు తెలిసిన వాళ్ళు రకరకాలు వస్తారు ఇడికి. సో వచ్చినప్పుడు ఈ తాళాలు వేసి ఉంటే పక్కన ఉంటాయి, దీని మీద కూర్చోనీకే తిననీకే వాడుకోనీకి ఉంటుంది. టేబుల్ లెక్క కూడా ఇవి వాడవచ్చు ఈ పెట్టెలు. సో అట్లా మంచి సౌలత్ ఉంటుంది, కావాలంటే తీసి పక్కన పెడతాం, జాగా కూడా మళ్ళీ ఎక్కువ అవుతుంది. సో పండుకోనికే ఖాళీగా ఉండాలి, మంచాలు గించాలు కాన్సెప్ట్ లేకుండా ఫ్రీగా అన్నట్టు. ఇప్పుడు ఇది మొత్తం ఫ్లోర్ ఫ్రీగా ఉంటుంది. సో ఎక్కువ మటుకు ఈడ వండుకోనికనే ప్రిఫరెన్స్ ఇస్తారు మన వాళ్ళు, చాలా మంది వచ్చిన వాళ్ళు. అట్లా ఇది బాల్కనీలు ఇదంతా కూడా వండుకోవచ్చు. ఏదైనా కిటికీలు కూర్చొనికి వాడుకోవచ్చు. కిటికీలు డోర్లు ఇవి రెండు 2 in 1. ఇది ఇంకోటి మనకు వర్షం పడితే కూడా జాలదంతా వస్తుంది కదా లోపలికి, నీళ్ళు రాకుండా అడ్డం మనకు అట్లా కూడా అడ్డం ఉంటుంది. బాగున్నది సార్. అట్లా 2 రకాలు అవుతుంది అన్నట్టు. సార్ పర్యావరణానికి ఏమి హాని కలగకుండా ఉన్న ఇండ్లు అంటున్నారు కదా, దీంతో పర్యావరణానికి హాని కలగకుండా ఏమడదు అన్నట్టు సార్? ఎకో ఫ్రెండ్లీ అంటే రాయి, లోకల్ రాయి, నేచురల్ రాయి అంటే ప్రకృతిలో ఉన్న రాయి మన దగ్గర ఉన్నదే. ఏ నుంచో బయట దేశంకి ఏం పట్టుకొచ్చింది కాదు, ఇంకో ప్రాంతంది కాదు. రేపు పొద్దున్న ఇల్లు కూలిపోయినా కానీ ఈ అంశాలన్నీ లోకల్వే కదా, మన లోకల్ మట్టిలే ఉంటాయి కదా, కాబట్టి చెడు అనేది తక్కువ ఉంటుంది. అట్లా ఇంట్లో మనం వాడిన వస్తువులు కూడా తక్కువ. ఇప్పుడు సిమెంట్ అంటే ఏనో సిమెంట్ కంపెనీ ఉంటుంది, తయారు చేసి తెచ్చి వాడతాం. అవన్నీ కూడా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. సో అంటే తక్కువ వాడినాం అది కూడా మనం ఇప్పుడు ఈడ. అట్లా తర్వాత ఈడ గాలి ఎక్కువ వాడుతుంది కాబట్టి మనకు పంకలు వేసేది లేదు, లైట్లు వేసేది లేదు, మెయింటెనెన్స్ లేదు, కడుగుడు తూడుసుడు పెద్ద లొల్లి ఉంటుంది ఊర్లలో. ఊడుసుడు గీడుసుడు తూడుసుడు ఉంటాయి కదా, అవన్నీ కూడా తక్కువనే ఈడ. సున్నాలు వేసుడు లేదు. అట్లనే సోలార్ లైట్ పెట్టినాం మీద ఇంటి మీద. సో రాత్రిపూట కాగానే ఆటోమేటిక్ వెలుగుతాయి. సో అట్లనే ఈ రేకులు కానీ ఇవన్నీ ఎక్కువ ఖర్చు ఏం కాదు, మీద వేసినాయి. సో మొత్తం ఖర్చు చూసినా లేదా ఇక్కడ ఉన్న ప్రతి అంశం చూసినా అట్లే పునాది లేనందుకు కూడా మనకు మిగిలిపెట్టినాం. ఆడ కూడా రాయి మీదనే కట్టినాం కాబట్టి పిల్లర్లు లేవు, పునాది లేదు, సీకు తక్కువ, కంకర తక్కువ, ఇట్లా అంటాం కదా, కంకర ఏనే లేదు ఈడ. సో ఇట్లా అన్ని కూడా లేవు కాబట్టి మరి ఇది ఓవరాల్ గా మనం ఎట్లా చూసినా కానీ పర్యావరణ హితం. ఇంకోటి ఏంటంటే పర్యావరణంలో భాగమైంది, పర్యావరణంలో హాని కలగొద్దు. అంటే మన ఇల్లు పర్యావరణానికి అడ్డం అనిపించద్దు. అడ్డం అంటే మీరు దూరంకేంచి ఒక ఇల్లు చూస్తే అరే గుట్ట చూడబుద్ది అయింది అంటారు. పిచ్చిండ్లు ఉంటాయి మనవి, బంజారా హిల్స్ లో కట్టిర్రా ఒకప్పుడు. హిల్స్ అంటే మంచి గుట్టలు ఉంటాయి, అన్ని చెత్త ఇండ్లు కట్టి ఇప్పుడు ఆడ గుట్టలే లేవు. ఒకవేళ ఉన్నా గానీ మన ఇల్లు ఎట్లా ఉండాలి అంటే కలిసిపోయినట్టు ఉండాలి. అంటే ఇల్లు అంటే ఇట్లా అంటాం మనం, షేపు ఎవరు ఇట్లా అన్నారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటాం. అంటే మీరు అందుకే రూపు చూడండి ఇట్లనే ఉందా. తర్వాత ఎర్ర కలర్ అంటే ఎర్ర మట్టి కలిసిందా, అట్లనే రాయి కలర్ ప్రకృతిలో కలిసిందా. సో అట్లా ప్రతిది కూడా మనకు కలిసినట్టు అనిపించాలి. సో అప్పుడే అది ఇల్లు అనేది ఒకటి అనిపిస్తుంది మనకు. ఇప్పుడు మంచిగా ఉన్నది సార్, ఇటు బందుకు నిలబడి చూస్తే కూడా మొత్తం అంతా జంగలే కనబడుతున్నది. అదంతా జంగలే మనకు. ఈ కడతాలు రిజర్వ్ ఫారెస్ట్ అంటాము, చాలా పెద్ద అడవి ఇది. అన్ని రకాల చెట్లు ఉంటాయి మనకు, జీవ వైవిధ్యంతో కూడుకున్నాయి. తునికి పండ్ల చెట్టు ఇది, మస్తు కాస్తాయి పండ్లు, ఫుల్ అయినాయి, కమ్మగా ఉంటాయి. సపోటా పండ్ల లెక్క ఉంటాయి. పిట్టలు ఒక్కటి ఉంచే మొత్తం తింటాయి. ఇక్కడ కూర్చుంటే మనకు అన్ని రకాల పిట్టలు వస్తాయి. మనకున్న మామిడి చెట్లు గాని, తునికి చెట్లు గాని, చింత చెట్టు గాని, ఇది జమైకన్ చెర్రీస్ అంటారు, ఆ చెట్లకు కూడా మస్తు పండ్లు అవుతాయి. సో అన్ని పండ్లు కూడా నేచురల్, సీజనల్ గా కనబడతాయి మనకు. సో ఆ సీజన్ తోటి కూడా మనకు రకరకాల జీవాలు అన్ని రకాలు కనబడతాయి అన్నట్టు. మంచిగా కిందకు పోదామండి సార్. ఇల్లు అయితే ముద్దుగున్నది, కింద ఒక రూము మీద ఒక రూమ్ అన్నట్టే కానీ చాలా మంచిగా అనిపించింది సారు. అటు ఒక బాత్రూమ్ ఉన్నది, మళ్ళీ బయట ఒక బాత్రూమ్ అంటే కిచెన్ లో కోనికే అడ్డం ఆడితే ఏం కనబడలేదు కదా సార్ బాత్రూమ్. అట్లా ఇటు సైడ్ ఉంది బాత్రూమ్. జనరల్ గా తినేది పోయేది దూరం దూరం ఉండాలి, కలుపుతారు. కలపద్దు సార్. ఇటు ఇటు వంట రూమ్ ఉన్నది, వంట రూమ్ ఇది, ఇది బాత్రూమ్ రైట్, ఇది లెఫ్ట్, దూరం ఉండాలి కదా. ఉండాలి ఉండాలి. మెట్ల కోసం రాళ్ళు వలగొట్టలే. మీకు ఈ షేప్ కూడా చూడండి, ఇగో సర్కిల్స్ ఇవి ఇట్లా. ఇది ఇక్కడ ఈ చెట్లు కూడా మనం కట్ చేయకుండా కట్టిన బాత్రూమ్ ఇది.
చెట్టును ఇట్లా పక్కకు జరపకుండా జరపలే, కట్ చేయలే, ఉన్నాయి ఈడ మెట్లు కూడా అట్లనే ఉన్నాయి కదా సార్, మెట్లు కూడా రాయి మీదకి పోలేదు మెట్లు. మెట్ల కోసం రాళ్ళు వలగొట్టలేదు. మామూలుగా ఈ చెట్టు అడ్డం ఉందని కొట్టేస్తారు మామూలుగా అయితే, అట్లా కాదు, ఇది ఉంటేనే ఒక లెక్క. ఇది ఓపెన్ టాయిలెట్ అనేది కాన్సెప్ట్. అరే ఇది మంచిగా ఉన్నది సార్, ఓపెన్ టాయిలెట్ అనే దాంతో చేసిండ్రు. మీదికి అంత కుల్లనే ఉన్నది, అవతల బందుకు బంద్ చేసి ఉన్నది. ఈ కడీలను తీసుకొచ్చి మనిషికి మళ్ళీ దాపున్నట్టు ఉండాలి కదా, అందుకు కడీలు. అది రాయి చూడండి, లోకల్ రాయి ఉన్నట్టే ఉన్నది. అది దాన్ని ఏం కదిలియకుండానే బాత్రూమ్ కట్టుకున్నారు. కదిలియలేదు. మనిషికి ఈడ కూడా మళ్ళీ గాలి ఆడాలి, ఎంతమంది పోయినా వచ్చినా 10 మంది చుట్టాలు వచ్చినా మనకు ఫ్రీగా అనిపించాలి కదా. అవును సార్, అందుకే ఇట్లా అన్నట్టు. ఆ బాత్రూమ్ పెద్దగానే ఉన్నది అనుకుంటే ఈ బాత్రూమ్ ఇంకా పెద్దగా ఉన్నది. ఈడ ఇంకొకటి కట్టిండ్రు సారు. ఇది మనము పొద్దుగా లేచి ఇంత మెడిటేషన్ చేసుకుంటాము, సూర్య నమస్కారాలు చేసుకుంటాము, లేదా సాయంత్రం పూట ముచ్చడి చెప్పుకుంటాము, ఇంత మంట పెట్టుకొని ఈడ మనం ఇక్కడ కూర్చొని అన్నట్టు. సో ఈ బండ ఉన్నది కదా, ఈ బండ మీద ఎంతమంది అయినా కూర్చోవచ్చు. 20-30 మంది మన చుట్టాలు వస్తే ఈడ మంచిగా కూర్చొని ఈయన తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. అట్లనే ఈడ కూడా 2 టెంట్లు వేసుకొని కూడా 4 ఉండొచ్చు ఈడ దీంట్లో. సో ఇది చిన్న దాపుతోటి ఉన్నది. సో ఇది కూడా ప్రకృతికి ఇంకెక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏమంటుంది సార్, ఇంట్లో బాతులను గీతలను పెట్టిండ్రు ముద్దుగా. ఇది పాండ్ అని, వర్షాకాలం నీళ్లు వస్తాయి కదా, పోకుండా నిండుతాయి అన్నట్టు. మొత్తం ఒక చిన్న పాండ్ అవుతుంది, మొత్తం మంచి నీళ్ళతోటి తయారవుతుంది ఇది మనకు. అట్లనే అక్కడ మన నీళ్లు కూడా వేస్ట్ పోకుండా ఆడ ఇంకుడుగుంతున్నది, పచ్చగా ఉన్నది, అరటి చెట్లు కూడా ఉన్నాయి. అది ఒక చిన్న జంగల్ లాగా ఉన్నది. సో అన్ని నీళ్ళు కూడా సెప్టిక్ ట్యాంక్ నీళ్లు వేరే పోతాయి, బాత్రూమ్ నీళ్లు, కడిగిన నీళ్లు, స్నానాల నీళ్లు అన్నీ కూడా అక్కడ పోతాయి, పోయి ఇంకుతాయి. అంటే మనకి గుట్టల నుంచి వచ్చిన నీళ్లు కానీ అన్నీ కూడా వేస్ట్ కావు. అంటే పర్యావరణంలో మనకి ఇదంతా భాగం అన్నట్టు. అంటే ప్రతి చుక్కను పట్టుకోవాలంటాం కదా నీళ్లను, వర్షం నీళ్లను అట్లా. అది తర్వాత బయోచార్ బ్రిక్స్, అవి మన బ్రిక్స్ బొగ్గువా. ఇవి కూడా బాత్రూమ్ లో ఎక్కువ మంది వస్తాయి. ఇప్పుడు ఆ బ్రిక్స్ పెట్టినారు సార్ దీనికి కాదు కానీ ఇది బాత్రూమ్, ఇది కూడా చాలా ఓపెన్ గా కట్టిన బాత్రూమ్. ఇది ఎక్కువ గాలి ఆడనీకే, ఎంతమంది వచ్చినా కానీ మళ్ళీ గాలి మంచిగా ఆడుతుంది అట్లా. ఇది కూడా ఆర్కిటెక్చర్ లో చాలా ఇంపార్టెంట్. మన ఇళ్ళల్లో బాత్రూమ్లు ఎట్లుంటాయి అంటే, మూసినాం అంటే వాసన అల్లనే ఉంటుంది, ఎంత ఎగ్జాస్ట్ వీటినే పోదు. గాలి ఆటోమేటిక్గా ఆడాలన్నట్టు. వెంటిలేటర్లు కానీ ఈవెన్ డోర్లు కానీ లెక్క ఉంటుంది పద్ధతి ఎట్లా పెట్టాలనేది. బాగుంది సారు, చాలా మంచిగా అనిపించింది. సీతాకోక చిలుకలు చూసి ఇక అడవిలోకి వచ్చినామంటే మనదంతా ఊళ్ళోకి పోయినామంటే మనుషుల సంత ఎట్లుంటుందో, అడవిలోకి వచ్చినామంటే చెట్లు పుట్టలు పక్షులు జంతువులు, ఇగో ఇట్లా సీతాకోక చిలుకలు, గుహలు కూడా ఉన్నాయి ఈడ ముద్దుగా మంచిగా ఉన్నది. బాగుంది. ఇగో ఈ రాయి మీదకి వచ్చి నిలబడ్డా, మళ్ళీ ఇంకొక రాయి మీద కట్టిన ఇల్లు చూపించిన కదా సాయిభాస్కర్ రెడ్డి సారు, మంచిగా కట్టిన ఇల్లు ఇది. తక్కువ ఖర్చుతోటి ఇల్లు కట్టుకున్నాడు ఎట్లా అనే దాంతో ముద్దుగా ఇల్లు కట్టిండు. ఇగో ఈడ సూర్యుడు ఒక దిక్కు రేచుక్క మంచిగా పెట్టిండ్రు. అమ్మ బాగున్నది సారు. ఇవన్నీ చూసినాక నిమ్మలం అనిపించింది మనసుకు. తక్కువ ఖర్చుతోటి నాసుంటోళ్ళు ఇల్లు కట్టుకోవచ్చని జరంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇల్లు కట్టుడు అంటే మనతోటి ఏమవుతుంది అంటే మనతోటి ఏమవుతుంది, మనతోటి ఏమవుతుందా అంటే మనతోటి ఏమవుతుంది అన్న దాంట్లో కట్టుకోవాలి. సంతృప్తి ఉండాలి. ఎన్ని రూమ్లు అని కాదు, ఇంత పరిశ్రమ అని కాదు. పొలాలు అమ్మి ఇండ్లు కడుతుర్రు, అప్పులు చేసి ఇండ్లు కడుతుర్రు ఊర్లలో తమాషాగా. అంత అవసరమా? ఉన్న దాంట్లో కట్టుకొని కుటుంబం అన్నప్పుడు అందరు తృప్తి చెందాలి. మనము ఈ గృహ ప్రవేశాలను పెద్దగా చేస్తాం కదా, వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి చూపెట్టనీకే. ఒక్కరోజే తమాషా. అదేందో ఉప్పర్ షేర్వాని అందరు పరిశాని అంటాం కదా, ఇవాళ రేపు ఇల్లు అనేది అట్లా తయారవుతుంది చాలా మందికి. చూపెట్టుకొని ఇల్లు కట్టినాక మళ్ళీ కారు ఉండాలి ఇంటి ముందట, మళ్ళీ అప్పు చేసి ఒక కారు కొంటారు.
ఇది అది చూపెట్టనీకనే ఉంటుంది. ఈవెన్ పిల్లగాని పెళ్లి చేయాలంటే కూడా ఈ ముందు ఇల్లు కట్టాలని మొదలైంది. ఆ పిల్ల ఏడుంటుందో తెలియదు. మళ్ళీ వచ్చిన కోడలు మళ్ళీ కొడుకు ఏటో పోతారు, కానీ పెళ్లి అని చెప్పి మళ్ళీ ఇల్లు. కానీ మీరు కట్టిన ఇల్లు అయితే మస్తు బొంబాటు ఉన్నది సార్, ఏకదం ఉన్నది. ఇల్లు చూస్తే మంచిగా అనిపించింది. ఎన్నిసార్లు వస్తారు సార్? వారంకి ఒక్కసారి వస్తారా, 2 సార్లు వస్తారా? నెలకు చాలా సార్లు వస్తా. అప్పుడప్పుడు పూజలు చేయనీకే ఇటు శివుని గుడి ఉన్నది, అటు కూడా పోతుంటాము. నెలకు కంపల్సరీ ప్రతి పౌర్ణానికి ఇటుకు వస్తా నేను. మంచిగా పౌర్ణమి చాలా బాగుంటది. పౌర్ణమి రోజు దిక్కు వెన్నెల అడవి, అట్లనే శివుడు ఉండే వెనకకు. అది చాలా బాగుంటది. ఆధ్యాత్మికత పరంగా కూడా ఈ జాగా చాలా బాగుంటది మనకు. ఇల్లు చూస్తే బొంబాట అనిపిస్తుంది సార్. ఇప్పుడు నా సొంత లెవెల్ అని వచ్చి సార్ మేము ఎట్లా కట్టుకోవాలి, మేము ఏం చేయాలి, ఎంత పెట్టాలి, ఎంత కొనుక్కోవాలి, ఎంత ఖర్చులకు ఉంచుకోవాలి అని అడగనికి వస్తే మీరు వచ్చేమన్నా చేస్తారా? మీ దగ్గర పనిచేసే లెవెల్ అన్న వస్తారా? ఏం కథ? నీకే నీ తెలివి ఉంటుంది అనేది ఫస్ట్ మాట. రెండోది లోకల్గా ఏం దొరుకుతుందో నీకెక్కువ తెలుసు, నాకు తెలియదు. నన్ను అడిగితే ఏం లాభం? సడన్గా అంటారు ఎంత అవుతుంది అంటే ఎట్లా చెప్తాను నేను కూడా. నేను కన్సల్టెంట్ కాదు, నేను ఇల్లు కట్టేటోని కాదు. ఏదో నా గూడు కట్టుకున్నా. ఇల్లు అంటే ఏంది, మన ఒక్కరికి కాదు నలుగురికి స్ఫూర్తి అయ్యేది ఇల్లు అనేది నా డెఫినేషన్. చాలా మంది ఎట్లా అనుకుంటారంటే నేను కట్టింది ఇంకోరు కట్టొద్దు అన్నట్టు కడతారు వెరైటీగా. కాదు సార్, ఇప్పుడు మీరు ఇంజనీర్ కాదా ఇల్లు కట్టినందుకు? కాదా మరి ఏం చేస్తారు? నేను సైంటిస్ట్, పర్యావరణవేత్తను. అటు క్లైమేట్ చేంజ్ అనండి, పర్యావరణం అనండి, నీటి గురించి అనండి, ఇవన్నిటి గురించి నేను పని చేస్తుంటా. ఇట్లా కూర్చుందాం సార్ ముద్దుగా. ఇక్కడ చూడండి కోతలు కూడా వచ్చినాయి ముద్దుగిడికి. ఇది పెద్ద కోతి, అల్ఫా మేల్ అంటారు. ఇది రెగ్యులర్ గా వస్తుంది, చాలా ధైర్యం ఎక్కువ. పడ్డది తీసుకొని తింటున్నది చూడండి. అమ్మ నిమ్మలంగా అది మనోళ్ళే, మన చుట్టాలు. ఆగో చూసారు ఎట్లా బెదిరిస్తుంది. కుక్కను కూడా బెదిరిస్తున్నది అమ్మ. అది ఏం చేయలేదు దీన్ని. అల్ఫా మేల్, దీనికి బలగం ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ ఉంటుంది. మంచిగా ఉన్నది సార్. మొత్తానికి అయితే ఎవరు గూడు కట్టుకోనికే వాళ్ళు ఆలోచన చేసుకోవాలంటారు. ఇట్లా పర్యావరణంలో కట్టిండ్రు అంటే పెద్ద ఇంజనీర్ సార్ ఏమో కట్టుకున్నాడు మంచిగా. అవసరమా ఇంజనీరు? వెనకటికి ఇంజనీర్లు కట్టిరు పెద్ద పెద్ద. మరి ఇంజనీరింగ్ కానీ కోర్సే లేనప్పుడు మంచిగా కట్టిర్రు. మరి ఊరంతా ఇంజనీర్లు ఇప్పుడు ఏమున్నాయి? ఒకటన్నా చూడబుద్ధి అవుతుందా, ఉండబుద్ధి అవుతుందా? మళ్ళీ ఖర్చు ఎంత అవుతున్నది? అపార్ట్మెంట్లా ఇల్లు కొనుక్కోవాలని అంటే హైదరాబాద్లో కొత్తది కొనుక్కోవాలని అంటే 1,30,00,000 అంట, 1,20,00,000 అంట, 1,10,00,000 అంట డబుల్ బెడ్రూమ్కు. మళ్ళీ పాత ఏమన్నా కొనుక్కోవాలా, గల్లీలో పొంటిగా లోపలికి ఉంటాయి కదా సార్, అటు పొంటి కొనుక్కోవాలంటే 75 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు. 50కి కింద లేదే చంద్రవా హైదరాబాద్లో కొనుక్కోవాలని అంటే డబల్ బెడ్రూమ్ వస్తుంది ఏమంటున్నా హైదరాబాద్ దాకా వచ్చిన. ఇక నాకు వచ్చేటట్టు లేదు. నెరవేరకపోయే అవు సార్, మొత్తం తెలంగాణ పబ్లిక్ తెలిసింది కానీ నాకు రాకపోయే. ఇక ఏమాయ ఇక గిసుంటుంది ఏదైనా కట్టుకుందాము, పైసలు ఎంటకేసుకొని ఇంత బంగారం గింగారం ఉన్నదా అయితే అమ్ముకొనైనా సరే ఇల్లు కట్టుకుందామని ఇక మనసు మీదకి వచ్చింది ఇల్లు. అందుకనే వచ్చిన చూసిపోదాం. అపార్ట్మెంట్ అనే ఒక పదం ఉంది కదా, పార్ట్ అంటే సపరేట్ చేయడం అన్నట్టు. కలిసి ఉన్నట్టే ఉంటారు మొత్తం జనాలు, గూడ్లు కట్టుకున్నట్టు. అది కబూతర్ ఖానా అంటాం కదా, ఆ టైప్ ఉంటాయి. కానీ అపార్ట్ ఏపీఏఆర్టీ అంటే సపరేట్ అన్నట్టే ఓ రకంగా. సో ఇది యాక్చువల్గా అందరు కలిసే ఒక సిస్టమ్ అనేది అనుకుంటే కమ్యూనిటీ లివింగ్ అని అంటాం మనము. అది పోయి మనిషి వాట్సాప్లో ఎక్కువ దూరపోలు కనెక్ట్ అవుతారు కానీ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందట వాళ్ళతో ముచ్చట తక్కువ ఉన్నది ఇవాళ రేపు. సో ఆ కల్చర్ ఏదైతే డెవలప్ అయిందో ఇప్పటి వరకు మనకు, సో ఇవన్నీ కూడా మనకు మనిషి జీవించే యోగ్యమైన కల్చర్లు కావు. మనం ప్రకృతి పరంగా జీవించాలి. ఫైనల్గా వనప్రస్థాశ్రమం అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసు. అంటే మనిషి అడిగి పోవాలి, జంగల్కి పోవాలనేది మాట. రాముడికేమో అదృష్టం ఉండి వాళ్ళ నాయన ముందే పంపిండు ఓ రకంగా. టెక్నికల్గా మనం చూస్తే బాధ అవుతుంది కానీ మరి పాండవులు రాజ్యమేలు కూడా మళ్ళీ జంగలే పోయారు కదా, అంటే గుట్టలెక్కిరు కదా ప్రాణం పోయే ముందు, తెలుసు కదా. వచ్చి వండుకోలే కదా రాజ్యం వచ్చిందని చెప్పి. అంటే ఇది మన జీవితంలో ఒక భాగము. సో నేను కూడా మా కుటుంబంతో ఆలోచన చేసి ఒక ఏజ్ వచ్చినాక మనం ప్రకృతికి దగ్గరకు ఉండాలి. పిల్లలు ఎట్లయినా పెరుగుతారు, పెద్దగా అవుతారు, వాళ్ళు ఎక్కడో ఎగురుతారు కదా పిట్టల లెక్క. సో మనం ఉండాలనే ఆలోచన ఉంటుంది కదా. సో అట్లా ప్రకృతి సిద్ధంగా ఉండాలనే ఆలోచనతో చేసుకున్నాం. సో అట్లా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా
వాళ్ళ జీవితంలో ఈ ఇంకా సందులలో బొందులలో పోతురు. ఎందుకంటే హాస్పిటల్ దగ్గర అంట, డాక్టర్ దగ్గర అంట. మరి డాక్టర్ ఇంట్లోనూ డాక్టర్ హాస్పిటల్లోనూ ఆనే పర్మనెంట్గా ఉంటే అయిపోతుంది కదా. ఇక మరి ఆడి ఉండడం ఎందుకు? ఇవన్నీ దగ్గర ఉండాలంట. జొమాటో ఒకటి కొడితే మధ్యరాత్రి కూడా తెచ్చేయాలి తిండి తిన్నీకే. అంటే అట్లా తయారయ్యారు మనుషులు. టాయిలెట్ బెడ్రూమ్కి సంబంధం లేదు, రెండు ఒకటే. ఆ మంచానికి ఇంత టాయిలెట్ పెడితే కూడా పని అయిపోతుంది. అట్లున్నది ఇప్పుడు. కిచెన్లో అయితే కాన్సెప్టే పోయింది. వంటలు చేసుడు తక్కువ, ఆన్లైన్లో ఎక్కువ. సో అంటే ఇది ఒక రకమైన నివాస యోగ్యమైన పరిస్థితి అని మీరు అనుకుంటారు, కానీ అది నివాసం కాదు. యాక్చువల్గా ఆవాసం అనే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. సో కాబట్టి పర్యావరణానికి ఎంత కనెక్ట్ అయితే అంత మంచిది. 4 రాళ్ళు తక్కువ సంపాదించినా సరే, కానీ మనిషి కొంచెం దూరం ఉండి తన జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది కదా, నేను ఎందుకు పుట్టినానో ఒకటి అనిపించాలి. అది ఎప్పుడు అనిపిస్తుంది? ఇట్లాంటి ప్రదేశాలలో అనిపిస్తుంది. 4 రాళ్ళు తక్కువ సంపాదించిన అన్నారు సార్. ఎన్ని రాళ్ళు సంపాదించారు? తక్కువనే కట్టినా, మరి మంచిగా కట్టిర్రు. తక్కువనే కట్టినా. నా దగ్గర ఎక్కువ పైసలు ఉన్నా ఇంతనే కట్టడం కరెక్ట్ మాట. ఎక్కువ పైసలు అనేది లెక్క కింద రాదు. ఆమె పేరేమడిది? ప్రసన్న కుమారి. ప్రసన్న కుమారి అమ్మ మంచి ఇల్లు కట్టిండు. నిమ్మలంగా వారానికి ఒక రోజు రా, ఇడుండు, మంచిగా దండం పెట్టుకో. పక్కకు శివుడు ఉన్నాడు అంట, పోయి దండం పెట్టుకో, వచ్చిగో గాలి కిటికీలో కూర్చున్నా నేను. మస్తు గాలి మంచిగా అనిపించింది. ఆడని మంచిగా ఇటు ఒక కిటికీలో నువ్వు, అటు కిటికీలో సార్, ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని పోదురు కానీ ఇటుకి వచ్చి ఇద్దరం ఆలోచన చేసి కట్టిందే ఇది. ప్రతి దాంట్లో ఇట్లనే మీ లెక్కనే సైంటిస్టేనా తను? ఇంట్లో ఇప్పుడు ఉన్నది ఇంజనీర్ తను. ఆమె ఆలోచనకి ఇట్లా ఏమన్నా ఉన్నదా ఎంట ముందు? ఏం లేదు, ఇద్దరం కలిసి ప్రతిది కూడా మాట్లాడుకున్నాము. ఈవెన్ మెటీరియల్ దేనికే కూడా పోయినప్పుడు ఇద్దరం కలిసి తిరిగేటోళ్ళము. ఇంకోటి రేట్లు కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి. 4 దుకాణాలు అడగాలి, 4 దుకాణాలు అడిగి కొటేషన్లు తీసుకోవాలి. సో అట్లా కన్సల్టేషన్ అనేది ఉన్నది. అందుకనే అంటే ఫ్యామిలీలో మన ఈ ఆలుమొగలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఇల్లు చూసినాక చాలా మంది ఫోన్లు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంటి వాళ్ళని తిడుతుర్రు. నువ్వు తెచ్చిడ పడేసినావు హైదరాబాద్లో ఈ అపార్ట్మెంట్లు అని చెప్పి, నా జీవితంలో ఏమున్నది చూడనీకి ఏమున్నది అని వాళ్ళు లొల్లి. ఏనో జంగల్ ఇట్లా అంటే ఎవరో ఒక పార్ట్నర్కి ప్రాబ్లం అవుతున్నది. అంటే ఇద్దరు కన్సల్టేషన్ లేదా? ఏదో అడ్వాన్స్ ఇచ్చారు ఇల్లు అని చెప్పి ఎన్నో కొన్నారు, అయిపోయింది. ఒక కమర్షియల్ అనేది వాల్యూ పెట్టుకుర్రు, మళ్ళీ అమ్మనికి ఎంత వాల్యూ అని పెట్టుకుర్రు. అంతే టెంపరీ జీవితాలు అవి. సో మనిషి పర్మనెంట్ అనేది భూమి మీద లేదు. ఎట్లయినా లేకున్నా ఉన్న రోజుల్లో ఒక తృప్తి అనేది ఉండాలి. ఆ తృప్తి అనే దానికి మనము చిన్న గూడైనా సరే, గుడిసెలో ఉన్న నేను ఇక్కడ ఫస్ట్ కట్టుకున్నాడు గుడిసెనే. తర్వాత ఎన్కిళ్ళు మీరు చూడవచ్చు. ఇది ఎంత 65-70 వేలలో కట్టింది. అది ఇవేంటి సార్? ప్యానల్ మామూలుగా మనం పలకలని పెడతాం కదా, ఇవాళ ప్లాట్లకి ఇట్లా పెడతారు కదా, అదే పలకలతో రూమ్ కట్టుకొని ఈడున్నా ఇల్లు కట్టక ముందు. ఇంకో ఇల్లు కూడా చూడవచ్చు. అది తాటి మటలు ఉన్నాయి మనకు, ఇది మొద్దులు. తాటి మొద్దులతో స్టీల్ తక్కువ వాడి మళ్ళీ దానికి సున్నం కూడా వేసే అవసరం లేదు. ఎందుకు వేయాలి మనం? ఇప్పుడు అది నేచురల్గా ఉన్నది, గ్రే కలర్ ఉన్నది, మన ప్రకృతిలో కూడా సెట్ అయ్యింది. ఓ ఏషియన్ పెయింట్స్ అని రంగు బిరంగు పెయింట్లు వేసి దిమాగ్ ఖరాబ్ చేసుకోవాలనా? మంచిగా నిమ్మలంగా మన ప్రకృతిలో ఏముంటుందో గదే తీసుకొని రంగులు బొంగులు వేసుకొని, మేకప్లు వేసుకొని, లిప్స్టిక్లు పూసుకొని చేసుకున్నట్టుగా కాకుండా నిమ్మలంగా మనం ఎట్లున్నామో అట్లనే మనము ఏదైతే ప్రకృతిలో ఏ రంగులు ఉన్నాయో ఆ రంగులతోటే ముద్దుగా ఇల్లు కట్టుకోండి. నిమ్మలంగా ఉండండి. నివాసానికి యోగ్యమైన ఇల్లు కట్టుకోవాలి, కానీ రంగులు బింగులు పూసుకొని నెత్తినొప్పి పెట్టుకొని అప్పులు వేయించుకొని ఉరిపెట్టుకొని చచ్చిపోయింది అమ్మ అనిపించుకునే మాటల కాడ దాకా పోవద్దు. నిమ్మలంగా ఉండండి అని సాయిభాస్కర్ రెడ్డి సారు సైంటిస్టు ఈ సారు పర్యావరణాన్ని రక్షించే ఇల్లు ఎట్లా అన్నట్టుగా అనుకొని కట్టిండు. తక్కువ ఖర్చుతోటి కట్టిండు. మొదలు అన్నిటికన్నా ముచ్చట ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎవరమైనా మనసుని పేదోళ్ళైనా కట్టుకోవచ్చు అని చూపెట్టిండు. కాబట్టి సార్కి పూట ఈ ముచ్చట చెప్పినందుకు మళ్ళొకపారి శనార్థులు చెప్పుకుంటా. నీకు మీ ఆమెకు ఇద్దరు గిట్ల శనార్థులు సార్ మంచిది కట్టిండ్రు, మా అసంటోళ్ళకి చూపించిండ్రు. అట్లనే మీరు చెప్పే మాటతోటి చాలా మంది స్ఫూర్తి వస్తుంది. అందరూ కూడా ఆలోచన మొదలు చేస్తారు. కట్టింది ఏదో కట్టిరు కానీ ముందేమన్నా ఆలోచనలు ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరి కోసం కడుతురు, ఎందుకు కడుతురు అనేది చేస్తే ఈ ప్రకృతి కానీ ప్రపంచం కానీ సుస్థిరత కానీ, ఇప్పుడున్న ఈ క్లైమేట్ చేంజ్ ఎండలకు కూడా మనిషి పుట్ట పోతున్నాడు. కనీసం 2 రోజులు కరెంట్ లేకుండా బతికేటట్టు ఉండాలి కదా.
మరి ప్రకృతిలో ఉంటే మినిమం బతారు. కరోనా వస్తే కూడా ఈడుంటే ఏ రోగం రాదు. అదే హైదరాబాద్లో ఉంటే గత్తరు కూడా వస్తుంది. సో అట్లాంటి ఆలోచనలతోటి బ్రతకడానికి ఇంకో అవకాశం తీసుకుంటే మంచిది. సో మీరు వచ్చినందుకు V6 మొత్తం టీంకి మీ అందరికి కూడా ధన్యవాదములు. శనార్థులు సార్, శనార్థులు. మనసుంటి పేదోళ్ళు తక్కువ ఖర్చుతోటి ఇల్లు ఎట్లా కట్టుకోవాలా అని ఇగో ఈ ఇల్లును చూపెట్టిన డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి సార్ తోటి ముచ్చట చూసిండ్రు కదా. తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకున్నాడు ఎట్లనో తెలుసుకున్నాం కదా. మళ్ళీ ఒక మంచి ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుంటా. అదివరకు దాకా మీ అందరికి శనార్థులు. ఏళ్ళకి బుక్కెట్ తినండి మంచిదా శనార్థులు.